ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి నిన్న అనుకున్నాం కదా మనం. ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ రాసేటప్పుడు పాటించవలసిన అంశాలు అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు అనేది అనుకున్నాం నిన్న. అది ఎవరి దగ్గర నా ప్రింట్ ఉంటే ఇస్తే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం 10 నిమిషాలు. ఒకసారి ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఏముందంటారా? అది ఇంపార్టెంట్ అండి, అది కూడా తెలుసుకోవడం ముఖ్యం. అది ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎంత బాగా చదివినా కానీ ఇన్స్ట్రక్షన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఇన్వాలిడ్ అవడానికి కారణం అవుతాయి. కాబట్టి అవి కూడా తెలుసుకోవాలి మనం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రిలీజియస్ మార్క్స్ వేరు, రిలీజియస్ వర్డ్స్ వేరు. మనం రాసేటప్పుడు రిలీజియస్ వర్డ్స్ అంటే నిన్న ఈయన అన్నట్టు శ్రీరామ రక్ష అనేది అది రిలీజియస్ వర్డ్ అవ్వదు, అది జస్ట్ వాడుక పదం. శ్రీరామ రక్ష అంటే మనల్ని అది కాపాడుతుంది అనే అర్థం వచ్చేలాగా ఆ సందర్భంలో వాడే పదం కాబట్టి అది రిలీజియస్ వర్డ్ అవ్వదు. అంటే ఇప్పుడు హిందూస్ ఓం అని రాయటం, లేకపోతే ఓం సింబల్ వేయటం, అలాగే ముస్లిమ్స్ ఏదన్నా వేరే సింబల్ వేయటం, అలాగే క్రిస్టియన్స్ ఉంటే క్రాస్ వేయటం, అలాంటివే ఇవి రిలీజియస్ సింబల్స్ అవుతాయి తప్ప ఈ రాసే సందర్భంలో రాసే పదాలు అవి సింబల్స్ అవ్వండి. నేను కూడా నిన్న స్టడీ చేశాను దాని గురించి. అందువల్ల సార్ అందరికీ కామన్గా చెప్తే బాగుంటుందని చెప్పేసాను. నిన్న ఎకానమీ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు ఒక డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ దాంట్లో భాగంగా ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉన్న పొలిటికల్ డైనమిక్ ఇష్యూ ఏంటంటే ఫెడరలిజం. ఇండియాలో ఒక మంచి స్ఫూర్తితో ఏర్పాటు చేసినటువంటి ఫెడరలిజం అనేది, సమాఖ్య విధానం అనేది సద్వినియోగం అయిందా, దుర్వినియోగం అయిందా? ఆ వ్యవస్థ భారతదేశానికి సరిపోతుందా, సరిపోదా? సమాఖ్య స్ఫూర్తికి సంబంధించి ఏమైనా రాజ్యాంగ సవరణలు అవసరమా? ఇది చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. ఈ జరిగే సందర్భంలో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఎలా అడగడానికి ఆస్కారం ఉంది అనే దాని మీద ఇవాళ ఎస్ఏ మాట్లాడుకుందాం. నిన్న నేను పీడిఎఫ్ ముందే తయారు చేశాను. అలా కాకుండా ఈరోజు 2 గంటలు కూడా మనం ఎస్ఏని ఇక్కడే నేను రన్నింగ్ చెప్పేటప్పుడే రన్నింగ్ నోట్స్ రాయండి. నేను మామూలుగా పీడిఎఫ్ నేను తయారు చేసి మీకు ఇస్తాను. తర్వాత మీ దగ్గర మీరు తయారు చేసిన ఎస్ఏ, నేను పీడిఎఫ్ ఇచ్చే నోట్స్ మీరు దగ్గర పెట్టుకుని దాంట్లో ఏమైనా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే తర్వాత చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. నేను ఇచ్చిన పీడిఎఫ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు రాయొచ్చు, ప్రాబ్లం లేదు. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా అయితే, లేదా మనం ఇప్పుడు ఈ 2 గంటలు డిస్కస్ చేసే సందర్భంలో మీకు తయారైన ఎస్ఏ కూడా బాగానే ఉంటుంది. అది ఇది కంపేర్ చేసుకుని ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇది టాపిక్ అయితే ఫెడరలిజం. భారతదేశంలో సమాఖ్యవాదం ప్రజెంట్ ఉన్న ధోరణులు, అలాగే సమాఖ్యవాదం భారతదేశం ముందున్న సవాళ్ళు, సమాఖ్యవాదం ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా, సమాఖ్యవాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నీతి ఆయోగ్ అనేది మంత్రదండంలా పనిచేస్తుందా? ఇలా ఏ రకంగా ఇచ్చినా కానీ మన దగ్గర ఉన్న కంటెంట్ తోటి దాన్ని ఆన్సర్ చేయొచ్చు. భారతదేశంలో సమాఖ్యవాదం అది కాన్సెప్ట్, అది క్వశ్చన్ అనేది మనకి ఎలా అయినా అడగవచ్చు. దాని నుంచి ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్నది మన ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంటే పరిచయం. సాధారణంగా మనం పరిచయాన్ని ఏదైనా కాంటెక్స్ట్తో మొదలు పెట్టచ్చు, లేదంటే ఎవరైనా ఒక ప్రముఖ పర్సన్ యొక్క ఆయన స్పీచ్ నుంచి, ఆయన మాట్లాడిన మాటల నుంచి రాయొచ్చు, లేదంటే ప్రజెంట్ సినారియోకి లింక్ అయ్యే ఒక కేస్ స్టడీని ఎగ్జాంపుల్గా చూసి ప్రారంభించవచ్చు. ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇంట్రడక్షన్ విధానాలు. మనం సాధారణంగా ఇంట్రడక్షన్ అనేది ఏదైనా ఒక కాంటెక్స్ట్ నుంచి మొదలు పెడితే మంచిది. నాకు తెలిసినంత వరకు అదే మంచిది, అదే చేయండి మీరు కూడా. ఒక కాంటెక్స్ట్ ఎక్కడ ప్రారంభమైంది మనకి? ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ విషయంలో
కేంద్ర ప్రభుత్వం అతిగా చొరవ తీసుకుని, మీరు రాసుకోండి, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, నేను దీన్ని రన్నింగ్ నోట్స్ మీరు ఎలా రాసుకున్నా పర్లేదు, కీవర్డ్స్ కింద రాసుకున్నా పర్వాలేదు, ఎలా రాసుకున్నా పర్వాలేదు. నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ విషయంలో రాష్ట్రంలోనేమో ఆ రాష్ట్రంలో, ఢిల్లీ రాష్ట్రంలో అధికారాలు ఉన్న ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం. కేంద్రంలో అధికారంగా ఉన్న ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ మీద ఆధిపత్యం అనే కంటే కూడా పరిపాలనా వ్యవహారాల్లో కేజ్రీవాల్ వ్యవహార శైలి ఒక రకంగా ఉంది, నరేంద్ర మోదీ గారి వ్యవహార శైలి ఒక రకంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళ చట్టాలు వీళ్ళు చేస్తున్నారు. పరిధి దాటి కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ని ఎక్కువగా ఉపయోగించి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. ఈ జోక్యం చేసుకునే సందర్భంలో కేసు కింద మారి అది కేసు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో ఎవరు ఈ పరిపాలనా పరిధుల్ని ఎవరు నిర్ణయించాలనేది సుప్రీంకోర్టులో కేసు దాకా వెళ్ళి 2021లో సుప్రీంకోర్టు దాని గురించి తీర్పునిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అధికారాలని నిర్వచించింది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలని నిర్వచించింది. నిర్వచిస్తూనే ఒక హితవు చెప్పింది, ఏమంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి రాజ్యాంగం 1950లో రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగం రచించబడినప్పుడు అంబేద్కర్, నెహ్రూ లాంటి ప్రముఖులందరూ కూడా రాజ్యాంగ పరిషత్లో ఏం చెప్పారంటే, భారతదేశం సువిశాలమైనటువంటి భూభాగం కలిగిన దేశం, అలాగే విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, సామాజిక నేపథ్యాలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఇవన్నీ కూడా ఒక కామన్ కాజ్ కోసం, ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళందరూ కూడా ఐక్యమై నాటి వలసవాద పాలకులైనటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకునే నేపథ్యంలో ఈ నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఎలాంటి పరిపాలన, ఎలాంటి రాజకీయ వ్యవస్థను అందించాలనే సందర్భంలో ఏర్పడిందే సమాఖ్య వ్యవస్థ. ఈ సమాఖ్య వ్యవస్థని వాళ్ళు ఎలా ఉండాలని నిర్ణయించారంటే, ప్రాంతాలు వేరు, భాషలు వేరు, సంస్కృతులు వేరు, వాళ్ళ నేపథ్యాలు వేరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన నేపథ్యం ఉంటుంది. అంటే వాళ్ళు పరిపాలించుకునే విధానం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన విధానం కలిగి ఉన్న సందర్భంలో ఒక చట్టం చేస్తే దేశమంతా ఒకే చట్టం అమలు చేయాలంటే ఆయా ప్రాంతాల్లో నేపథ్యాలు వేరు, సంస్కృతులు వేరు. ఆ చట్టం అన్నిటికీ సరిపోకపోవచ్చు. కాబట్టి ఒక చట్టం అనేది దేశమంతా పనిచేయదు. అలా అని ప్రాంతీయంగా పూర్తిగా రాజకీయ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకే అధికారం ఇచ్చి మీరే చట్టాలు చేసుకోండి, మీతో మాకు సంబంధం లేదనే ధోరణికి వెళ్ళినా కానీ, మితిమీరిన స్వయం ప్రతిపత్తి ఇచ్చినా కానీ అది కూడా అనర్థమే. కాబట్టి ఏం చేయాలి దీనికని సుదీర్ఘంగా రాజ్యాంగ సభలో చర్చించిన తర్వాత అమెరికా, కెనడా లాంటి పూర్తి స్థాయి సమాఖ్య వ్యవస్థలు మనకెక్కడ పనికిరావు. అమెరికాలో ఏంటి, కొన్ని స్వతంత్ర రాజ్యాలు కలిసి ఒక ఫెడరల్ గా ఏర్పాటైనాయి. వాళ్ళన్నీ కూడా బలహీనమైన రాజ్యాలు, 50 రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు 50 రాజ్యాలు కలిసి యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద ఫామ్ అయ్యి కొన్ని అంశాలు అంటే పరిపాలనా అంశాలు కేంద్రం చేతిలోను, మెజారిటీ పరిపాలనా అంశాలు వాళ్ళ రాష్ట్ర పరిధిలోనూ ఉంచుకుని వాళ్ళకు ఒక న్యాయస్థానం, కేంద్ర స్థాయిలో ఉమ్మడిగా ఒక న్యాయస్థానం. అంటే సమగ్ర న్యాయ వ్యవస్థ, సమీకృత న్యాయ వ్యవస్థ అమెరికాలో ఉండదు. కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు కేంద్రానికి సంబంధించిన కేసులనే డీల్ చేస్తుంది. ప్రావిన్సుల్లో ఉన్నటువంటి లేదా స్టేట్స్ లో ఉన్నటువంటి న్యాయస్థానం స్టేట్స్ లో కేసులు మాత్రమే డీల్ చేస్తుంది. కానీ భారతదేశం అలా కుదరదు. కేంద్రానికి సంబంధించిన కేసుల్ని డీల్ చేయొచ్చు, రాష్ట్రానికి సంబంధించిన కేసుల్ని హైకోర్టు డీల్ చేయొచ్చు. అందువల్ల ఇక్కడ విస్తృతమైన పరిమితి సమీకృత న్యాయ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. కాబట్టి అమెరికా, కెనడాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా మనకి ప్రత్యేకమైన సమాఖ్యను రూపొందించాలి. అది ఎలాంటి సమాఖ్య అయి ఉండాలంటే, రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఇస్తూనే జాతీయ సమగ్రత కాపాడుకోవాలి, సమైక్యతను కాపాడుకోవాలి, సమగ్రతను కాపాడుకోవాలి. అలాగే దేశ సార్వభౌమత్వం అంటే
సుమారుగా 253 సంవత్సరాల పాటు విదేశ పాలనలో, వలసవాద పాలనలో మగ్గిపోయి, మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రేగి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దేశం కింద విడిపోయి, మళ్ళీ సమగ్రత దెబ్బతినే పరిస్థితి రాకూడదు కాబట్టి ఒక బలమైన కేంద్రం ఉండాలి అక్కడ. అలాగే ఈ ఈ ఈ ఈ ఈ క్రమంలో పూర్తిగా బానిసత్వం కింద ఏదో రాష్ట్రాలను ఒక మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చి పరిపాలించే విధానం కూడా సరిపడదు. వాళ్ళకి స్వేచ్ఛనిస్తూనే, పరిమితికి లోబడి స్వయం ప్రతిపత్తి ఇస్తూనే, మనకి అది విద్వేషాలని, ప్రాంతీయవాదాన్ని లేదా వేర్పాటువాదాన్ని పెంచి పోషించకుండా ఉండగలిగేటువంటి ఏకకేంద్ర రాజ్యం అనేది కావాలి అని చెప్పి అప్పటి పెద్దలు అంబేద్కర్ కానీ, అలాగే నెహ్రూ లాంటి వాళ్ళు కూడా ఏకకేంద్రం ఆధిపత్య ద్వారా కొంచెం ఏకకేంద్ర లక్షణాలు అత్యధికంగా ఉన్నటువంటి సమాఖ్య రాజ్యాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది ఇంట్రడక్షన్ అండి. ఇది ఇంట్రడక్షన్ని మనం కుదించి రాయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేయను అంతే. దీన్ని నేను పీడిఎఫ్ ఇచ్చినప్పుడు నేను రాస్తాను. దాన్ని తగ్గట్టుగా మీరు కొంచెం మార్పులు చేర్పులు చేసుకునే ఇబ్బంది లేదు మీకు అనుగుణంగా. ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్లో ఏమేమి రావాలండి మనకి? సమాఖ్యకి కారణం, ఈ సమాఖ్య ఏర్పాటు అవడానికి ఎవరు ఏం చెప్పారు, అలా ఎందుకు చెప్పారు అనేవి మాత్రం మనకు ఉండాలి. ఉన్న తర్వాత అదే ఇంట్రడక్షన్లో ఇంకా కొనసాగింపుగా మనం కావాలనుకుంటే కొన్ని ముఖ్యమైన పాయింట్లు, ఈ సమాఖ్య స్ఫూర్తితోనే మనం ఏం సాధించామంటే ఒక హైలైట్ పాయింట్ రాయాలి. అదే హైలైట్ పాయింట్ ఏంటంటే 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా మనదేమనుకున్నారంటే అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అన్ని నేపథ్యాలు ఉన్న వివిధ ప్రాంతాలను కలిపి ఒక దేశం కింద చేశారు. ఇది ఎక్కువ కాలం మనజాలదు, ఇది ఒక విఫల ప్రయోగం అన్నారు భారతదేశాన్ని. కానీ 77 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో సమైక్యత, సమగ్రతకి లోటు లేకుండా దేశ ప్రజలంతా కూడా ఐక్యంగా అధికార బదిలీ అంటే ఎన్నికలు సవ్యంగా జరగటం, ఒకరి దగ్గర నుంచి మరొకరికి అధికార మార్పిడి జరగడం అనే ప్రక్రియ అద్భుతంగా జరుగుతూ ఈ రోజుకి కూడా ప్రజాస్వామ్యం ఆ దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం మనగలుగుతున్నామంటే గొప్పదనం అంతా కూడా రాజ్యాంగం ఉంది. కాబట్టి మనది విఫల ప్రయోగం కాదు అనటానికి ఈ సమాఖ్య అనే మనం ఎంచుకున్న సమాఖ్య విధానం అనేది సరి అయింది అనేది నిరూపించబడింది. ఇది ఒకటి ఇంట్రడక్షన్ రాయొచ్చు, ఒక పారాగ్రాఫ్. అలాగే కానీ ఇంట్రడక్షన్లోనే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా రాయగలగాలి. కానీ ఇటీవల కాలంలో మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి స్వయం ప్రతిపత్తికి అంటే ఎక్కువ స్వయం ప్రతిపత్తి మాకు దేశం నుంచి తమిళనాడు లాంటి రాష్ట్రాలు అయితే దక్షిణ భారతదేశాన్ని వేరే దేశంగా ప్రకటించండి, మా రాష్ట్రానికి వేరే దేశంగా ప్రకటించండి అనేటువంటి స్థాయి దాకా కూడా తమిళనాడు లాంటి ప్రాంతాలు వెళ్ళిపోయింది. అలాగే వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాలు, మిజోరాం లాంటి రాష్ట్రాలు, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కేంద్రం మీద వాళ్ళ పౌరుల చేత తీవ్రమైనటువంటి నిరసన జ్వాలలు, ఈ రైతు ఉద్యమాలు కానీ అలాంటి నడిపించే స్థాయికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద దాదాపుగా యుద్ధం చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ కూడా సమాఖ్యవాదంలో ఉన్నటువంటి కొద్దిపాటి దొల్లదనాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఈ సమాఖ్య వ్యవస్థ ఈ 77 సంవత్సరాల్లో ఎలాంటి ధోరణులు ఎదుర్కొంది, ఎలా ధోరణి కొనసాగినాయి, ఈ కాలంలో ఎలాంటి సవాళ్ళు ఎదురైనాయి, ఈ సవాళ్ళను అధిగమించే క్రమంలో ఏమేమి కమిషన్లు ఏర్పాటైనాయి, ఏమేమి కమిటీలు ఏర్పాటైనాయి, ఈ కమిటీలు, కమిషన్లు ఇచ్చిన సూచనలు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఆమోదించింది, ఆమోదించే క్రమంలో అవి సరిపోయినాయా, సరిపోలేదా, సరిపోతే ఎంతవరకు సరిపోయినాయి, ఇంకా ఏం చేస్తే ఈ సమాఖ్య వ్యవస్థను మరింత అద్భుతంగా మనం రూపుదిద్దొచ్చు అనేటువంటి చర్చించవలసిన అవసరం ఉందని చెప్పి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి, తర్వాత భారతదేశంలో నేపథ్యం, సమాఖ్య నేపథ్యం రెండో టాపిక్. ఈ సమాఖ్యకి నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? భారతదేశంలో సమాఖ్యకి పునాది 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ నేపథ్యం ఏంటి? భారత ప్రభుత్వ చట్టం 1935 నేపథ్యం దేశవ్యాప్తంగా స్వయం పాలన కోసం
దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాలు, ఈ ఉద్యమాలు ఇచ్చే సందర్భంలో ఫస్ట్ జాతీయ స్థాయిలో, కేంద్ర స్థాయిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వకుండా ద్వంద్వ పాలన అనేది బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత కేంద్ర స్థాయిలో కూడా కొంచెం స్వయం ప్రతిపత్తి ఇచ్చేటువంటి కొన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వడం ద్వారా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ద్వంద్వ పాలన అనేటువంటి పరిపాలనా విధానాన్ని తీసుకురావడానికి సైమన్ కమిషన్ నేతృత్వంలో కమిషన్ వేసి వాళ్ళు కూడా కొంత స్టడీ చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల ద్వారా, లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల ద్వారా కొంత స్టడీ చేసి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ సమాఖ్య వ్యవస్థ, భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ అనే దానికి బీజం పడింది. దాదాపుగా ఇది భారతదేశానికి బాగా సరిపోతుందని వాళ్ళు స్టడీ చేశారు కాబట్టి భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో కూడా రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా దీర్ఘకాలం చర్చించి భారతదేశానికి సమాఖ్య వ్యవస్థతో కూడిన ప్రజాస్వామ్యమే సరైన విధానం అనేటువంటిది తీర్మానించుకుని దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో భారతదేశంలో ఎలాంటి సమాఖ్య అంటే వీళ్ళు రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నదని చెప్పినప్పుడు కొంతమంది రాజ్యాంగ నిపుణులు, రాజనీతిజ్ఞులు, మనకు తెలుసు కేసీ వేర్ ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య అనేది సమాఖ్య లక్షణాలు ఉన్నటువంటి ఏకకేంద్ర రాజ్యం, అంతే తప్ప ఏకకేంద్రం అనేది సమాఖ్యగా రూపొందింది కాదు. ఇది సమాఖ్యగా కనబడుతూనే ఉంది, కానీ ఇది ఒక ఏకకేంద్ర లక్షణాలు ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే మనకి సంతానం అనే ఆయన దీనికి ఎక్స్ప్లెనేషన్, కొనసాగింపుగా దీనికి ఒక వ్యాఖ్యానం చేశారు. భారతదేశం అనేది అర్ధ సమాఖ్య ఎందుకు అంటే ఈ రాజ్యాంగం రచన ప్రకారం, ఇప్పుడున్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం, అవకాశాల ప్రకారం రాష్ట్రాలు ఆర్థిక అంశాల మీద, ఆర్థిక అవసరాల కోసం, గ్రాంట్ల కోసం కేంద్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, రాష్ట్రాల స్వయం ఆదాయం పెరగాలన్నా కూడా కేంద్రం విధించే చట్టాలు, చేసే చట్టాల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి సంతానం అన్న ఆయన ఏం చెప్పారంటే అది నిజమే, భారతదేశం ఏకకేంద్ర లక్షణాలు ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ అన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది నేపథ్యం చెప్పేటప్పుడు 1935 చట్టం, ఈ చట్టానికి మూలాధారమైన సైమన్ కమిషన్, అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మనం రాసుకునే అవకాశాన్ని వెసులుబట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చర్చ, ఇవన్నిటిని బేస్ చేసుకుని దేశమంతా విస్తృతంగా పర్యటించి సైమన్ కమిషన్ లండన్ మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా భారతదేశానికి ఎలాంటి పాలనా వ్యవస్థ అవసరం అనేది బాగా చర్చించిన మీదట 1935లో భారత ప్రభుత్వ చట్టంలో ఈ సమాఖ్య వ్యవస్థ అనే దానికి బీజం వేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెక్స్ట్ 1947కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనం 1947కి వెళ్ళిపోయి రాజ్యాంగ పరిషత్ అయింది కాబట్టి 46లో 46 రాజ్యాంగ పరిషత్తులు, 47 స్వాతంత్ర్యం. తదనంతరం రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి చర్చ, ఈ చర్చలో ఎవరెవరు ప్రముఖంగా మాట్లాడారంటే నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఏకకేంద్ర లక్షణాలు ఉన్నటువంటి సమాఖ్య భారతదేశానికి అనువుగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళిద్దరు పేర్లు కూడా. ఎవరెవరి పేర్లు మనం ప్రస్తావించాలంటే అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళు సమాఖ్య లక్షణాలు ఉన్నటువంటి ఏకేంద్ర రాజ్యం భారతదేశం సూటబుల్ అని చర్చించారని రాయాలి. చర్చ సందర్భంగా మనకి సమాఖ్య వ్యవస్థ వచ్చిందని చెప్పాలి. వచ్చిన తర్వాత దాని డిస్క్రిప్షన్ కొద్దిగా, అంటే స్వరూపం, సమాఖ్య స్వరూపం ఎలా ఉంది భారతదేశంలో, నేపథ్యం అయిపోయింది కదా, సమాఖ్య స్వరూపం ఏంటి. మూడోది సమాఖ్య స్వరూపం, ఇది మూడోది. నేపథ్యం ఇది రెండోది. పరిచయం ఒకటోది. ఈ స్ట్రక్చర్ చెప్తున్నాను మీకు నేను. సమాఖ్య స్వరూపం, భారతదేశంలో సమాఖ్య స్వరూపం, అసలు సమాఖ్య అంటే ఏంటి, సమాఖ్య స్వరూపం ఏంటంటే మనకు డిస్కస్ చేసుకోవచ్చు. అసలు సమాఖ్య అంటే ఏంటంటే ఇది ఒక ఇంగ్లీష్ పదం. ఫెడరేషన్ అనేది ఇంగ్లీష్ పదం. ఇది లాటిన్ ఫెడోస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఫెడోస్ అంటే ఒప్పందం. ఒప్పందం ఎన్ని వర్గాల మధ్య జరుగుతుంది, కనీసం ఎన్ని వర్గాలు ఉండాలి ఒప్పందం జరగాలంటే? 2 వర్గాలు ఉండాలి.
ఇక్కడ మనకి ఎన్ని వర్గాలు ఉన్నాయి? కేంద్రం, రాష్ట్రం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనే 2 వర్గాలు ఉన్నాయి. అంటే ఫెడరేషన్ అనేది 2 వర్గాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పాటైనటువంటి ప్రభుత్వము అని. ఇప్పుడు మనకి ఈ కేంద్రంలో దీనికోసం రాజ్యాంగంలో ఏర్పాటే ఉంది. ఇక్కడ ముందు ఫస్ట్ మీనింగ్ రాస్తాం. మీనింగ్ రాసిన తర్వాత రాజ్యాంగంలో దీనికోసం ఏం స్వరూపం ఉంది, ఏం స్వరూపం ఉంది రాజ్యాంగంలో మనకి? 11వ భాగం, రాజ్యాంగంలోని 11వ భాగంలో విభజన, అధికారాల విభజన అనేటువంటి కీలక భాగం ఉంది మనకి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల విభజన. 7వ షెడ్యూల్లో ఆ అధికారాలు ఏమేమి అంశాలు ఉన్నాయనేది షెడ్యూల్ 7లో కూడా ప్రస్తావించారు. 3 జాబితాలు ఇచ్చారు, అధికారాల జాబితా. అంటే మూడు జాబితాలు అంటే ఏ సంబంధం కేంద్రాల మధ్య, రాష్ట్రం మధ్యన? పరిపాలనా సంబంధాలు, ముందు శాసన సంబంధాలు, 2 పరిపాలనా సంబంధాలు, 3 ఆర్థిక వాణిజ్య సంబంధమైన సంబంధాలు. ఫస్ట్ శాసన సంబంధాలు. శాసన సంబంధాలు 3 జాబితాలు ఉన్నాయి. 3 జాబితాలు ఏంటండి అవి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ప్రజెంట్ మనకి కేంద్ర జాబితాలో 98, రాష్ట్ర జాబితాలో 47, ఉమ్మడి జాబితాలో 59. అంతేనంటారా? 98, ఉమ్మడి జాబితా 59, రాష్ట్ర జాబితా 47. రాష్ట్ర జాబితాలో ఫస్ట్లో 52 ఉండేవి. ఒక 5 76వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఉమ్మడి జాబితాలోకి మార్చారు కాబట్టి అవి నాకు తెలిసి 47 అయినాయి అవి ఉమ్మడి జాబితా. ఇవి ఈ జాబితాలోని అంశాలు. అంటే మీరు ఈ జాబితాలో అంశాల మీద మీరు కేంద్రం చట్టాలు చేసుకోండి, ఈ జాబితాలోని అంశాల మీద రాష్ట్రాలు చట్టాలు చేసుకోండి. ఈ ఉమ్మడి జాబితాలో అంశాల మీద కేంద్రమైన చట్టం చేసుకోవచ్చు, మీరు రాష్ట్రమైన చట్టం చేసుకోవచ్చు. ఈ చట్టాలు చేసుకుని మీరు మీ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తితో పరిపాలించుకోండి అని చెప్పి విధించినటువంటి ప్రొవిజన్ అనమాట అండి, అవకాశం అది. అలాగే జాబితాలు కాకుండా ఇంకేమున్నాయండి మనకి ప్రొవిజన్స్ రాజ్యాంగంలో? సమాఖ్య వ్యవస్థ సంబంధించి స్వరూపానికి అది కాదు, ఇవి కాకుండా రాజ్యాంగబద్ధంగా నేను చెప్పేది మీకు అంటే ఒక స్ట్రక్చరు, కేంద్రానికి రాష్ట్రానికి ఒప్పందం ఉండేలాగా ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి? ఇంకా ఫస్ట్ అఖిల భారత సర్వీసులు ఒప్పందమే, అది సమాఖ్యకు సంబంధించిన వ్యవస్థే అది. అలాగే గవర్నర్ వ్యవస్థ, అలాగే ఫైనాన్స్ కమిషను, అలాగే ఆడిటర్ కంట్రోల్ పే అండ్ సిఏజీ కూడా ఒక ఒప్పందమే. అలాగే ఎన్నికల సంఘం, అఖిల భారత సర్వీసులు, ఇవన్నీ కూడా కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాన్ని ఏర్పరిచేటువంటి అధికారులు. వీటన్నిటి ద్వారా ఒక ఒప్పందం ద్వారా కేంద్రము రాష్ట్రము సమైక్యంగా పనిచేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో సమాఖ్య వ్యవస్థని భారతదేశంలో ఏర్పాటు చేశారు. ఇది మనకు సంబంధించినటువంటి సమాఖ్య స్వరూపం. ఈ సమాఖ్య స్వరూపం అయిపోయిన తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే భారతదేశంలో ధోరణి స్వాతంత్ర్యం తర్వాత అది ఎలాగ ప్రయాణించింది స్వాతంత్ర్య అనంతరం ప్రస్తుతం వరకు ఎలా కొనసాగింది అంటే ఒక సీక్వెన్స్, అంటే చరిత్ర రాసుకుంటాం అన్నమాట. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఎలా వచ్చిందని మనకి తెలుసు. 1947లో ఐఎన్సి అనేది కాంగ్రెస్ కింద మారి కాంగ్రెస్ రాజకీయ పార్టీగా అవతరించింది. ఐఎన్సి అనేది రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్నికల్లో పోటీ చేసింది. స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి ఆ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా అభిమానంతో 1967 వరకు
కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సమాఖ్య వ్యవస్థకు సంబంధించి ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగిపోయింది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు. ఎందుకు ఘర్షణ వాతావరణం లేదు? వీళ్ళు ఒక కుటుంబం కింద కొనసాగారు. కేంద్రంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, మన వాళ్ళే వాళ్ళు, మన వాళ్ళే వీళ్ళు అన్నట్టుగా ఇద్దరు కొనసాగడం వల్ల వీళ్ళకేమైనా రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా కోరికలు, అవసరాలు, ప్రయోజనాల కోసం కేంద్రంతో మాట్లాడాల్సి వచ్చినా వాళ్ళు ఒక తండ్రి కొడుకు సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నట్టుగా ఢిల్లీ వెళ్ళటం, సార్ మాకు ఈ గ్రాంట్ ఇది సరిపోవట్లేదు, ఈ సంవత్సరం ఇంకొక 100 కోట్లు పెంచండి, 200 కోట్లు పెంచండి అని వాళ్ళని అడగటం. కేంద్రం కూడా అవసరాల దృష్ట్యా, అవకాశాల దృష్ట్యా చూసుకుని పరిమితికి లోబడి వాళ్ళు కూడా రాజీ వాతావరణంలో ఇద్దరికీ కొనసాగిపోయింది. కానీ 67 తర్వాత ఒక 7-8 రాష్ట్రాల్లో విపక్షాల్లో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, కానీ కేంద్రంలో అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల నెమ్మదిగా ఘర్షణ వాతావరణం ప్రారంభమైంది. గ్రాంట్ సరిపోదని, అవసరాలు సరిపోవట్లేదని, మీరిచ్చే పన్నుల్లో వాటా సరిపోవట్లేదని, ఇంకా ఏదన్నా చేయండి అని అడగడం మొదలుపెట్టే రాష్ట్రాలు. అలాగే కేంద్రం కూడా ఆయా రాష్ట్రాల్లో అధికరణ 356 రాష్ట్రపతి పాలన అనేటువంటి ఒక కొరడాన్ని తీసుకుని వాళ్ళ మాట వినని ప్రభుత్వాలను వేయటం, లేకపోతే రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటి చర్యల ద్వారా ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ప్రారంభమైంది. సుమారుగా ఇదే ఘర్షణ వాతావరణం 67 నుంచి 78 దాకా కాంగ్రెస్ చూపిస్తే అధికార దర్పాన్ని 78లో వచ్చిన జనతా ప్రభుత్వం కూడా ఇదే రకమైన రాష్ట్రాల్లో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం, గవర్నర్ని ఇష్టానుసారంగా మార్చేయడం లాంటి కక్షపూరిత ద్వారాన్ని జనతా ప్రభుత్వం కూడా చేసింది. అలాగే మళ్ళీ 82లో అధికారంలో వచ్చిన ఇందిరాగాంధీ కూడా మళ్ళీ అది రివర్స్ కౌంటర్ కింద వాళ్ళు కూడా అలాగే చేయడం. ఇలాగ 67 నుంచి సుమారుగా 89 సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కూడా ఇలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మనం ఈ స్టేజ్లు రాసుకుంటాం అన్నమాట అండి. 1947 నుంచి 67 వరకు ఒక స్టేజ్, 1967 నుంచి ఇంచుమించుగా 89 వరకు ఒక స్టేజ్, 89 నుంచి ప్రజెంట్ సినారియో 89 నుంచి ఒకే రకంగా ఉంది. ఎందుకంటే 89 నుంచి ఇప్పటిదాకా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి. అలయన్స్ కానీ, సంకీర్ణ ప్రభుత్వం కానీ, అంటే ముందు కానీ కొలైడ్ అవుతున్నారు, తర్వాత అలయన్స్ కింద మారుతున్నారు. ఎలక్షన్స్ ముందు కానీ, ఎలక్షన్స్ తర్వాత. అందువల్ల ఏంటంటే 89 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఒక స్టేజ్లో సమాఖ్య ప్రభుత్వాలు, కేంద్రాల రాష్ట్రాల మధ్య రిలేషన్స్ ఉంది. అయితే 89 నుంచి 99, 98 వరకు ఒక రకమైన వాతావరణం, 98 నుంచి ఇప్పటిదాకా ఒక రకమైన వాతావరణం ఉంది. కానీ సుమారుగా ఒకే రకం. ఏ రకం అంటే అది 89 నుంచి భారతదేశంలో ప్రాంతీయ పార్టీల హవా పెరిగింది. ప్రాంతీయ పార్టీల హవా పెరగడం వలన అవి కేంద్రంలో చేరటం, ప్రభుత్వంలో ఆ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయటం, డిమాండ్ చేయటం, బుజ్జగించడం, వాళ్ళు వీళ్ళని బుజ్జగించడం, ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోవడం, అలాగా ఇరుపక్షాలు ప్రయోజనాలు నెరవేర్చుకునే విధంగా అవసరాలను బట్టి సహకార సమాఖ్య వ్యవస్థ అనేది ఆ బేరం ఆడే సమాఖ్య, సహకార సమాఖ్య ఏయో పేర్లతోటి అలా వృద్ధి చెందుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాఖ్య వ్యవస్థ ముందున్న లాంగ్ టర్మ్ గా ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, దీనికి వేరువేరు కమిషన్లు కానీ లేకపోతే వేరువేరు కమిటీలు కానీ ఏమేం సూచనలు ఇచ్చినాయి అనేది మనం పరిష్కారం, సవాళ్ళు కూడా ఒక చోటే రాసుకుంటూ వెళ్దామండి. వెళ్ళి చివరిలో కన్క్లూడ్ చేసుకుందాం. సమాఖ్య వ్యవస్థ ఎక్కువగా మనకి దీర్ఘకాలంగా వినపడే సవాల్ ఏంటంటే ఫస్ట్ గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థలో ప్రధానంగా సవాల్ ఏంటంటే, సమస్య ఏంటంటే గవర్నర్ అనే ఆయన కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తారు రాష్ట్రంలో. ఆయన యొక్క ఆర్టికల్ 163 ప్రకారం ఆయన యొక్క విచక్షణ అధికారాలు ఉపయోగించి ఇంకొక విచక్షణ అధికారం ఉంది, 201 శాసనపరమైన విచక్షణ అధికారం. అంటే రాష్ట్రాలు చేసినటువంటి శాసనాలను కేంద్రానికి నివేదించి అది పాస్ అవ్వకుండా, ఫెయిల్ అవ్వకుండా రాష్ట్రపతి దగ్గరే అట్టే పెట్టి
రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసనపరమైనటువంటి వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకునేటువంటి గవర్నర్ వ్యవస్థ. అలాగే సాధారణంగా గవర్నర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టీకి చెందిన ఒక రాజకీయ నిరుద్యోగి అవుతున్నారు. ఆయనకి మంత్రి పదవులు, ఏదైనా కేంద్ర మంత్రో ఎంపీ పదవులో ఎవరైన పరిస్థితుల్లో ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తి అయితే ఏదో రాష్ట్రానికి గవర్నర్గా పంపించేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అది. కాబట్టి ఆయన ఏం చేస్తాడో, సాధారణంగా అక్కడ ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అయితే ఇబ్బంది లేదు. అలా కాకుండా విపక్ష పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ గవర్నర్ అనే ఆయన ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాగే నేరుగా జోక్యం చేసుకోవడం. ఉదాహరణకి ఇక్కడ కేస్ స్టడీ ఒకటి చెప్పుకోవచ్చు. గవర్నర్ దగ్గర కేస్ స్టడీ ఈ మధ్యన రీసెంట్గా కర్ణాటక ఇష్యూ. కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ సిఐఈ 17A అవినీతి నిరోధక శాఖ, కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలోని 17Aని ఉపయోగించుకుని సిద్ధరామయ్య ఆయన భార్యకు ఆయాచితంగా భూములు కట్టబెట్టారు అనేటువంటి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి దాని మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం కర్ణాటకలో. అలాగే రీసెంట్గా ఇంకొకటి ఇష్యూ ఏంటంటే తమిళనాడులో బర్తరఫ్ చేశారు. అవును, అదొకటి. వెస్ట్ బెంగాల్లో అది కూడా ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి, ఆ మెడికో కేసుకు సంబంధించి. అలా ఏదైనా సరే గవర్నర్ కొంచెం ఇనిషియేషన్ ఎక్కువగా తీసుకోవడం అవసరమైంది. కనుక నిజంగా సిద్ధరామయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన ఆయన చేసుకుంటున్నారు. ఆయన పార్టీ నేతలు ఆపోజిషన్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఏదో ఎలిగేషన్ చేశారని చెప్పి వాళ్ళు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చేయడం సిద్ధరామయ్య మీద. ఆ రకంగా గవర్నర్ అనే ఆయన నేరుగా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటుంది, ఆర్టికల్ 201 ప్రకారం ఒక శాసనం ద్వారా ఏదైనా చేయాలనుకుంటుంది. గవర్నర్కి ఉన్న విచక్షణ అధికారం ఏంటంటే దాన్ని రాష్ట్రపతికి నివేదించవచ్చు, ఇది ఆమోదించాలా అక్కర్లేదా అని. ఇక్కడ రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత ఏమీ ఆయనకి అబ్సల్యూట్ వీటో ఉంది అక్కడ రాష్ట్రపతికి. ఈ విషయంలో మాత్రం 201 ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రాలు రాష్ట్రపతికి నివేదించేటువంటి ఏ చట్టాన్నైనా, ఏ బిల్లునైనా సరే ఒకటోసారి తిరస్కరించవచ్చు, రెండోసారి తిరస్కరించవచ్చు, పూర్తిగా ఎంతకాలమైనా అట్టే పెట్టుకోవచ్చు. అబ్సల్యూట్ వీటో ఉంది. ఇది రాష్ట్రాల యొక్క చట్టాల నిర్మాణానికి పూర్తిగా విఘాతం కలిగించేటువంటి గవర్నర్ యొక్క అంశం ఇది. అలాగే గవర్నరు ఎంతకాలం ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. కేంద్రంలో గవర్నమెంట్ మారినప్పుడల్లా కూడా ఈ గవర్నర్ మారిపోతుంటారు. అంటే పేరుకి రాష్ట్రంలో రాజ్యాంగాధినేత, కానీ ఒక స్థిరమైనటువంటి కాల పరిమితి లేదు. ఇది గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆరోపణలు పరిపాలనలో జోక్యం చేసుకున్నారని. ఎగ్జాంపుల్ మీకు మన తెలంగాణలో కూడా ఈ తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు చాలా క్లాషెస్ ఉండే గవర్నమెంట్కి గవర్నర్కి మధ్యన. ఈ గవర్నర్ వ్యవస్థ మీద ప్రధానమైన ఎలిగేషన్. దీనికి సంబంధించి మనం ఇక్కడే పరిష్కారం చెప్పేయచ్చు. మనం ఏం పరిష్కారం చెప్పొచ్చండి? ఇక్కడ సర్కారియా కమిషన్ చెప్పింది. సర్కారియా కమిషన్ ఏం చెప్పిందంటే రాజకీయంగా ఏ రకంగానూ క్రియాశీలకంగా లేని వ్యక్తుల్ని గవర్నర్గా నియమించాలని. అలాగే ఎంఎం పూంచి కూడా ఒకటి చెప్పారు. ఈయన ఇంకొకటి చెప్పారు, సీఎంని సంప్రదించాలి. ఒక గవర్నర్ నియమించేటప్పుడు ఆ రాష్ట్ర సీఎంని సంప్రదించమని కూడా చెప్పారు. ఇంకా గవర్నర్కి సంబంధించి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి, 5 సంవత్సరాల కాలపరిమితికి నియమించాలి అనే విషయం కూడా ఒకటి చెప్పారు. వీటిలన్నిటికీ పరిష్కారాలు. అలాగే ఎంఎం పూంచి కమిషన్ 2007లో ఏర్పాటైన ఎంఎం పూంచి కమిషన్ ఏం చెప్పిందంటే గవర్నరు రాష్ట్రపతికి నివేదించేటువంటి బిల్లుల విషయంలో నిర్దిష్టమైన కాలపరిమితి, అంటే సుమారుగా ఒక 6 నెలలు కాలపరిమితి విధించాలి. 6 నెలల్లో దాన్ని ఆమోదించటమా తిప్పి పంపడమా ఏదో ఒకటి రాష్ట్రపతి చేయడం మంచిది అనేటువంటి సూచన కూడా ఈ గవర్నర్ వ్యవహారంలో చేశారనమాట.
ముఖ్యమైన 3-4 సూచనలు చెప్పుకుంటే సరిపోద్ది గవర్నర్ సంబంధించి. మనం ఒక పారాగ్రాఫ్, చిన్న పారాగ్రాఫ్ రాస్తే సరిపోద్ది. రెండోది అధికరణ 356. భారతదేశంలో అధికరణ 356 ఏం చెప్తుందంటే, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ, శాంతి భద్రతల సమస్య ఏర్పడినప్పుడు కానీ, ఏదేని రాష్ట్రంలో గవర్నర్ నివేదిక మీద అధికరణ 356 ప్రకారం శాసనసభని సుప్త చేతనావస్థలో పెట్టి రన్నింగ్లో అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయొచ్చు అనేటువంటి అవకాశాన్ని అధికరణ 356 కల్పించింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందనేటువంటి దాఖలాలే ఎక్కువ ఉన్నాయి మనకి గడిచిన స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా. దీని మీద కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రాలకి నిరసన ఉంది. దీనికోసం ఏం చెప్పారంటే, సర్కారియా కమిషన్, ఇది సమస్య, దీని గురించి ఇంకేమైనా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి, డీటెయిల్డ్గా చెప్పుకోక్కర్లేదు. మనం ఏం చెప్తామంటే అధికారం 356 ఏం చెప్తుంది, ఇది దుర్వినియోగం అయిందా లేదా, ఎన్నిసార్లు దుర్వినియోగం అయింది అనేది సుమారుగా ఇప్పటికీ ఎవరి దగ్గర డేటా ఉందా, ఎన్నిసార్లు అధికరణ 356 ఇంపోజ్ చేశారు రాష్ట్రాల మీద అనేది. ఎక్కువ సార్లు ఎక్కడని కాదు, ఎన్నిసార్లు సుమారుగా. సరే, అదొకటి యాడ్ చేసుకుందాం మనం చూసి. సుమారుగా రాయొచ్చు మనం. ఈ జనరల్ ఎస్ఏలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎగ్జాక్ట్ ఫిగర్ రాయక్కర్లేదండి. సుమారుగా 120 సార్లు పైగా ఇది దుర్వినియోగం అయింది. ఎక్కువగా పంజాబ్లో ఈ విషయంలో దుర్వినియోగం అయింది. దీనివల్ల ఏమవుతుందంటే దీని పర్యవసానం కూడా రాయాలి. ఇది ఏంటి, అది ఎన్నిసార్లు ఇంపోజ్ అయింది, దీని పర్యవసానం ఏంటంటే దీనివలన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కేవలం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీకి నచ్చని కారణంగా అమాంతం పడిపోతుంది. అది ఎవరి యొక్క హక్కుల్ని హరించినట్టు, ఎవరి ప్రయోజనాలను హరించినట్టు. ఏ రాష్ట్రంలో అయితే అధికరణ 356 విధించబడిందో ఆ రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని లేదా ప్రజల ప్రయోజనాల్ని లేదా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్టు. నేరుగా ఆ రాష్ట్రంలో ప్రజలు ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళు ఎంతో కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని దించేసే అధికారం కేంద్రానికి లేదు. కానీ అధికరణ 356 అనేది ఆ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుంది కాబట్టి ఇది దుర్వినియోగం అయిందనే చెప్తాం మనం. దీనికి పరిష్కారం ఏం చెప్పారంటే, సర్కారియా కమిషన్ ఏం చెప్పిందంటే చివరి ప్రత్యామ్నాయం, ఇంక ఏమీ ఛాన్స్ లేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉందండి పరిస్థితి. ఒక మెడికల్ కాలేజీలో మెడుకొని కొంతమంది కొన్ని పరిస్థితుల్లో ఆవిడ చనిపోయారు. దాని మీద విచారణ జరుగుతుంది. బెంగాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మెడుకోలు నిరసన జ్వాలలో ఎగిసినాయి. బెంగాల్లో నిజంగా శాంతి భద్రతలు అదుపు తప్పినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, దాన్ని సద్దుమణిగేలాగా చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్రము తీసుకోవచ్చు, కేంద్ర బలగాలు పంపించే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు. కానీ అలా చేయకుండా అదొక సాకుగా చూపించి అక్కడ రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలని కేంద్రం తొంగలో తొక్కినట్టు. కాబట్టి అలాంటి పరిస్థితులు కాకుండా బెంగాల్లో నిజంగా శాంతి భద్రతలు అదుపు తప్పినాయి, శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప రాష్ట్రపతి పాలన అనేది ఆర్టికల్ 356 విధించడం అనేది ప్రత్యామ్నాయం కాదు. అది చివరి ప్రత్యామ్నాయం. ఎంత ప్రయత్నం చేసినా శాంతి భద్రతలు అమల్లోకి రావట్లా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఒకవైపు కొంతమంది ఒకవైపు విడిపోయారు, రెండు పక్షాల కింద విడిపోయారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేలా ఉంది. అప్పుడు ఏం చేయాలి, అలాంటి పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయాలనేది సర్కారియా కమిషన్ చెప్పింది. ఇది ఒక్కటి చాలు పరిష్కారం. అలాగే ఇంకొకటి చెప్పారు ఏంటంటే, రాష్ట్రపతి లేదా గవర్నరు శాసనసభను రద్దు చేయక్కర్లేదు. అక్కడ కొంతకాలం పాటు సుప్త చేవస్థలో పెట్టి కేంద్ర అక్కడ కార్యనిర్వాహకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతకాలం సస్పెండ్ చేసి పరిస్థితులు సద్దుమడిగిన తర్వాత లేదా రాజ్యాంగ సంక్షోభం సమసిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని రిస్టోర్ చేయొచ్చు, పునర్నిర్మించవచ్చు, ఏర్పాటు చేయొచ్చు. మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేయమని గవర్నర్ పిలవచ్చు. అంటే అక్కడ విచక్షణ వాడుకోవచ్చు గవర్నర్. ఇలాంటి ప్రత్యామ్నాయాలు చూడాలి తప్ప ఆర్టికల్ 356కి ఏర్పాటు ఇంపోజ్ చేయడం అనేది పరిష్కారం కాదని చెప్పి ఇక్కడ చెప్పారు. మూడోది అంటే మనం ఏం చెప్తామంటే,
సమాఖ్య వ్యవస్థలో ఎలాంటి సవాళ్లు ఈ మధ్య కాలంలో వచ్చినాయి, ఆ సవాలుకి లేదా సమస్యకి పరిష్కారం ఏంటి అనేది మనం ఇక్కడే చెప్పేస్తాం. ఒక పారాగ్రాఫ్ సమస్య చెప్తాం, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో దానికి పరిష్కారం సర్కారియా కమిషన్ చెప్పింది, పూంచి కమిషన్ చెప్పింది, లేదు నువ్వేం చెప్తావు, ఎవరు కమిషన్ చెప్పలేదు, మనం ఏం చెప్తాం దానికి పరిష్కారం అనేది కూడా మనం అక్కడ రాయొచ్చు అనమాట. మూడోది ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసెస్ మీద చాలా వివాదాలు ఉన్నాయి. అఖిల భారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ మూడు కూడా అఖిల భారత సర్వీసు. ఇవి ఎందువల్ల ఇది వివాదాస్పదం అవుతున్నాయి అంటే వీళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేత నిర్వచించబడ్డాయి, కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతారు. కానీ వాళ్ళు పనిచేసేది రాష్ట్రాల్లో. రాష్ట్రాల్లో ఏ స్థాయిలో పనిచేస్తారు? అత్యున్నతమైనటువంటి పరిపాలనా విభాగాల్లో పనిచేస్తారు. అంటే వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలుగుతారు, ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారు, రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలుగుతారు. కానీ వాళ్ళు నియమించబడేది కేంద్ర ప్రభుత్వం చేత. వాళ్ళ సర్వీస్ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ నిర్వచిస్తుంది. కానీ వాళ్ళ జీతభత్యాలు ఎవరు వాళ్ళు మళ్ళీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇది వివాదం. కానీ ఈ వివాదాన్ని ఎక్కువ చేయాలని, అసలు అఖిల భారత సర్వీసులు రద్దు చేసేయాలని మొదటిసారిగా పోరాడింది ఎవరంటే తమిళనాడు ప్రభుత్వం. 69లో రాజమన్నార్ కమిటీ అని ఒక కమిటీ వేసి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అధ్యయనం చేయండి, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి మనం ఇంకేం చర్యలు చేపట్టవచ్చు చెప్పండి అని చెప్పి రాజమన్నార్ కమిటీ అన్న ఆయన కమిటీ వేసింది తమిళనాడు ప్రభుత్వం. ఆయన ఏం చెప్పారంటే అఖిల భారత సర్వీసులు తీసేయండి అని, గవర్నర్ వ్యవస్థ అనేది ఒక నామమాత్రంగా చేయాలని చెప్పి, రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి పెంచాలని చెప్పి, ఇలాంటి ఆయనకి రాష్ట్రాలకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్ని నివేదిక ఇచ్చాడు ఆయన. కానీ కేంద్ర ప్రభుత్వం ఏది ఆమోదించలేదు అనుకోండి ఆ విషయంలో. కానీ ఈ అఖిల భారత సర్వీసుల గురించి సర్కారియా కమిషన్ 83లో సర్కారియా కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 89లో నివేదిక ఇచ్చిన 87 అంటారా నివేదిక 89 సర్కారియా కమిషన్ నివేదిక 89లో వచ్చింది. ఆ నివేదికలోను పూంచి కమిషన్ నివేదికలో కూడా అఖిల భారత సర్వీసులు ఉండాల్సిందే అని చెప్పారు. పూంచి అయితే కనుక ఇంకాస్త ముందుకెళ్ళి విద్య, వైద్యం, న్యాయ రంగం, ఇంజనీరింగ్ రంగం ఈ 4 రంగాల్లో కూడా అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు ఆయన. పూంచి అయితే ఉన్న అఖిల భారత సర్వీసులు సరిపోవు, వీళ్ళ యొక్క పనితీరు అత్యున్నతం, వీళ్ళ వల్లనే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలనా విధానాలు, పరిపాలన అనేవి ప్రజలకు చేరువవుతున్నాయి, వీళ్ళు చాలా కీలకమైన రోల్ పోషిస్తున్నారు. కాబట్టి విద్యారంగంలోను, వైద్య రంగంలోను, న్యాయ రంగంలోను, అలాగే ఇంజనీరింగ్ రంగంలోను కూడా అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయమని చెప్పి పూంచి చెప్పారు. అంటే అఖిల భారత సర్వీసుల మీద ఉన్నటువంటి వివాదం అది. దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఎవరు పరిష్కారం చెప్పలేదు. దీనికి రద్దు చేయడము పరిష్కారం కాదు, ఇంకా పెంచడము పరిష్కారం కాదు. అఖిల భారత సర్వీసుల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది? కేటాయింపుల విషయంలో కాదు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, వాళ్ళు మా మాట వినట్లేదని. ఇప్పుడు ఒక కలెక్టర్ని సస్పెండ్ చేయడం వరకు చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం, డిస్మిస్ చేయలేదు. వాళ్ళ మీద సర్వీసు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే కేంద్రం తీసుకోవాలి, రాష్ట్రం తీసుకోవడానికి లేదు. ట్రాన్స్ఫర్ చేయడం, మహా అయితే సస్పెండ్ చేయడం తప్ప ఏమీ చేయలేము అఖిల భారత సర్వీసు. కానీ వాళ్ళ సర్వీసులన్నీ కూడా ఎవరు ఉపయోగించుకోవాల్సి వస్తుంది? రాష్ట్రాలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అది వివాదం. దీనికి ఏదైనా పరిష్కారం ఉందంటారా? అఖిల భారత సర్వీసుల విషయంలో మనం ఏమైనా సూచించవచ్చా? నేను అనుకోవడం అంటే నేను చెప్తాను, నేను రాస్తే ఇదే రాస్తాను, నేను రాసింది కూడా అదే. ఏంటంటే సర్వీస్ నిబంధనలన్నీ రాష్ట్రాలకి బదలాయించాలి. అంటే వాళ్ళు ఎలా పని చేయించుకోవాలనుకుంటున్నారో రాష్ట్రం చెప్పుకోవాలి, అంతే తప్ప కేంద్రం చెప్పకూడదు. అలాగే క్రమశిక్షణ చర్యల విషయంలో పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వాలి. అంటే నియామకం వరకు కేంద్రం చేపట్టవచ్చు, కేటాయింపు వరకు కేంద్రం చేపట్టవచ్చు. ఎందుకంటే అఖిల భారత సర్వీసు అత్యున్నత అధికారులు, వాళ్ళ సేవలు చాలా అమోఘం కాబట్టి సర్వీసులు కొనసాగించడం సబబే. కానీ సర్వీసు నిబంధనలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని,
పూర్తి నిర్ణయాధికారం రాష్ట్రాలకు బదలాయించాలని చెప్పి మనం క్రమశిక్షణ చర్యలు లాంటి నిర్ణయం, వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఈ సూచన బాగుంటుందండి. నేను అదే రాశాను. వివాదం పరిష్కారం కంటిన్యూస్ గా అలాగే వెళ్తుంది మనం. నాలుగోది, గ్రాంట్ల కొరకు రాష్ట్రాల కేంద్రం మీద ఆధారపడటం అనేది ఇది చాలా మేజర్ ఇష్యూ. ఎక్కువ ఇష్యూస్ ఇక్కడే వస్తున్నాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో. ఎలా అంటే అధికరణ 268 ప్రకారం పన్నులు విధించుకునే హక్కులు ఉన్నాయి. ఈ పన్నులు విధించుకోవడం అనేది రాష్ట్రాలకి చాలా పరిమితమైన పన్నులు. మనం చూస్తే అసలు రాష్ట్రాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువ. పెద్ద రాష్ట్రాలు అయితే ఒక మాదిరిగా పర్వాలేదు, కానీ చిన్న రాష్ట్రాల్లో కేంద్రం ఎంత ఇస్తే అంత తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అది ప్రధానమైన ఆరోపణ. అలాగే ఇంకొక ఆదాయం ఏంటంటే రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ ద్వారా చూడండి కేటాయింపులు. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రంలో వచ్చేటువంటి పన్నుల్ని కేంద్రం రాష్ట్రం పంచుకోవడం ద్వారా ఆర్థిక సంఘం ఎలా పంచాలో, ఏ ప్రపోర్షన్లో పంచాలనేది, ఏ పన్నుల్ని ఏ ప్రపోర్షన్లో పంచాలనేది ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటైనటువంటి ఫినాన్స్ కమిషన్ అనేది నిర్ణయిస్తుంది. మరి ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేసేది ఎవరు? కేంద్రం. రాష్ట్రపతి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి నేరుగా నియమిస్తారండి? కాదు కదా. కేంద్ర కేబినెట్ పేర్లు సజెస్ట్ చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తారు. అంటే పరోక్షంగా ఎవరు నిర్ణయిస్తున్నారు? ఫైనాన్స్ కమిషన్ లో 5 ఏళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించేది, ఏర్పాటు చేసేది రాష్ట్రపతి అయినప్పటికీ అది కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతుంది. అంటే అది వాటాలు ఏ పన్నుల్ని కేంద్రం రాష్ట్రం పంచుకోవాలని నిర్ణయించే వ్యక్తులు ఎవరు నియమిస్తున్నారు? కేంద్రం నియమిస్తుంది. అదే వివాదం. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు పార్షియల్ గా చేస్తున్నారా, ఇంపార్షియల్ గా చేస్తున్నారా, లేకపోతే కార్పొరేషన్ పన్ను అనేది చాలా మేజర్ పన్ను భారతదేశంలో ఈ రోజున. ఈ కార్పొరేషన్ పన్నుని రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయాలనేది ఎప్పటి నుంచో డిమాండ్. కానీ అది ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవట్లా. ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవట్లేదంటే వాళ్ళని ఎవరు రిమోట్ చేస్తున్నారు? కేంద్రం రిమోట్ కంట్రోల్ కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి ఈ గ్రాంట్ల విషయంలో, అలాగే గ్రాంట్ల విషయం కూడా, గ్రాంట్లు ఎవరు ఇవ్వాలి? మనకి ఆదాయం కేంద్రానికి ఎక్కువ కాబట్టి కేంద్రానికి గ్రాంట్లు ఇచ్చే అధికారం ఉంది కాబట్టి అది రాష్ట్రాలన్నీ కూడా ఈ గ్రాంట్ల కోసం కేంద్రం మీద ఆధారపడాల్సి వస్తుంది. పోనీ ఈ గ్రాంట్లన్నా లేదా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి కేటాయింపులైనా పన్నుల్లో వాటాలైనా ఒక పద్ధతిలో, ఒక హేతుబద్ధమైన పద్ధతిలో వెళ్తుందా అంటే దానికి పారామీటర్స్ కూడా మళ్ళీ కేంద్రమే నిర్ణయిస్తుంది. జనాభాను, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణను, ఇలాంటి అంశాలు తీసుకుని పారామీటర్స్ తీసుకుని ఈ పారామీటర్ ప్రకారం ఈ రాష్ట్రానికి ఎంత ఉంది అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అది కూడా వివాదమే. పోనీ ఈ వివాదాల్లో జరగట్లేదు, అంత కరెక్ట్గానే జరుగుతుంది, కేంద్రం బాగానే జరుగుతుంది అనడానికి మన దగ్గర కోకోలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్ గా గ్రాంట్ల విషయంలోనే బడ్జెట్ లో కేటాయించిన గ్రాంట్లలో కేంద్ర ప్రభుత్వానికి బీహార్, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి రీసెంట్ గా ఒరిస్సాలో అధికారంలోకి వచ్చారు కాబట్టి బీజేపీ అక్కడ, ఇంకా బీహార్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, ఒరిస్సాలోనేమో వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ కేటాయింపులు బాగా చేశారు, మిగతా రాష్ట్రాలకి మొండి చేయొచ్చు. ఇది వివాదానికి కేంద్ర బిందువు అన్నమాట. దీనికి పరిష్కారం కూడా ఏ కమిషన్ చెప్పలా. దీనికి కూడా పరిష్కారం మనమే చెప్పాలి. ఈ ఆర్థిక పరమైనటువంటి వాటి మీద ఆధారపడకుండా ఏం చేయాలి? రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడటం వల్ల వివాదం వస్తుంది. ఆధారపడే విధానం తగ్గించాలి. దీనికోసం ఏం చేయాలి? ఓకే, జిఎస్టి అనేది ఒక ఊరట రాష్ట్రాలకి. జిఎస్టి వచ్చిన తర్వాత, ఏకీకృత పన్ను వచ్చిన తర్వాత రాష్ట్రాలకి పన్ను వాటా పెరిగింది. జిఎస్టి, స్టేట్ జిఎస్టి అనేది పెరిగిన దానివల్ల కొంచెం ఆదాయాలు పెరిగింది. ఇంకా రాష్ట్రాలు స్వయంగా అభివృద్ధి చెందాలంటారు. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయండి? మళ్ళీ కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి. అవును,
అదేనండి, కొన్ని పన్ను రకాలు రాష్ట్రాలు కేటాయించాలంటారు. అది పరిష్కారం కూడా అదేనండి. అధికరణ 268లోకి రాష్ట్రాలకి కొన్ని అధిక పన్నులు కేటాయించుకునే అధికారం ఇవ్వాలన్నమాట. రాష్ట్రాల పన్ను పరిధిని పెంచాలి. ఇది వర్డ్ ఏంటంటే రాష్ట్రాల యొక్క ట్యాక్స్ బేస్ పెంచాలి, పన్ను పరిధిని పెంచాలి. పెంచడం ద్వారా రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. అలాగే కేంద్రం కూడా ఫినాన్స్ కమిషన్ ని 5 ఏళ్లకు ఒకసారి కాకుండా అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కింద శాశ్వత ప్రాతిపదికన, ఒక ఫైనాన్స్ కమిషన్ అనేది శాశ్వత ప్రాతిపదికన ఉండాలి. అది స్టడీ చేయాలి. కేంద్రానికి రాష్ట్రాలకి వచ్చే పన్నులు ఎలా ఉంటున్నాయి, ఈ పన్నులను ఎలా పంపిణీ చేస్తే అన్ని రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయి అనేది ఫైనాన్స్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ కింద ఒక శాశ్వత ప్రాతిపదికన ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అలాగే గ్రాంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక యంత్రాంగం, ఒక వ్యవస్థీకృత యంత్రాంగాన్ని గ్రాంట్లు ఇష్టానుసారం గ్రాంట్లు ఇవ్వకుండా ఒక వ్యవస్థీకృత యంత్రాంగం దాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అవసరాలకు తగ్గట్టుగా గ్రాంట్లు. ఆంధ్రప్రదేశ్కి నిజంగా అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్లు ఇవ్వండి, తెలంగాణకు అవసరం అనుకుంటే తెలంగాణ గ్రాంట్లు ఇవ్వండి, కర్ణాటక అవసరమైతే కర్ణాటక గ్రాంట్ ఇవ్వండి, ఎంత అవసరమో అంత గ్రాంట్ ఇవ్వండి. సవతి తల్లి ప్రేమ చూపించకుండా అన్ని రాష్ట్రాలకి సమాన అవకాశాలు, అలాగే అవసరాన్ని బట్టి గ్రాంట్లు ఇవ్వడం అనేటువంటి ఒక వ్యవస్థీకృత యంత్రాంగం గ్రాంట్ల విషయంలో కేంద్రంకి సూచన చేస్తాం అనుకోండి మనం. అలాగే ఈ పన్నులు కేంద్రం వసూలు చేసి ఆర్థిక సంఘం ద్వారా పంపిణీ చేసి పంచుకునేటువంటి పన్నుల్ని కార్పొరేషన్ పన్ను కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ పరిధిలోకి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల రాష్ట్రాల యొక్క ఆదాయాలు బాగా పెరుగుతాయి. అన్నిటికీ మూలం, అన్ని తగువులకి మూలం, జనరల్గా ఒక పబ్లిక్లో తీసుకున్నా కానీ అన్ని తగువులకి మూలం ఆర్థిక కారణాలే. కాబట్టి మెయిన్ ఇష్యూస్లో ఈ ఆర్థిక అంశాలే కేంద్ర రాష్ట్రాల మధ్య తగువులకి కారణమవుతున్నాయి. అలాగే అది పరిష్కారం అండి, మనకి నేను చెప్పిన పరిష్కారం ఈ 3 రాసుకోవచ్చు పారాగ్రాఫ్లో. అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి. ఎగ్జాంపుల్, తెలంగాణలో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ సింగరేణి. ఈ సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, కానీ అది రాష్ట్ర ప్రయోజనాల మీద పడుతుంది నేరుగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. అది ల్యాండ్ పూలింగ్ ప్రజలందరూ కూడా కలిపి చేస్తే దానికి సరైనటువంటి విధానాలు పాటించకుండా, క్యాప్టివ్ మైనింగ్ అనేది వాటికి కేటాయించకుండా ప్రైవేట్ సంస్థలకి కేంద్ర ప్రభుత్వం క్యాప్టివ్ మైనింగ్ ఇస్తుంది. పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్కి మాత్రం క్యాప్టివ్ మైనింగ్లో షేర్ ఇవ్వట్లేదు, ఈ గనిని కేటాయించట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఈ ముడి ఖనిజాన్ని ఎక్కువ రేటు కొనాల్సి వచ్చి, దూరం నుంచి కొనాల్సి వచ్చి అది కొంత నష్టాల బారిలోకి వెళ్ళింది. ఆ కారణంగా చూపించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా, అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్యనటువంటి వివాదంగా మారుతుంది. దీనికి పరిష్కారం కూడా ఏంటంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ స్థాపించడం వరకే కేంద్రం చూడాలి తప్ప, వన్స్ స్థాపించిన తర్వాత దాని నిర్వహణ, పర్యవేక్షణ, అభివృద్ధి, దాని యొక్క యోగక్షేమాలు చూసేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అప్పచెప్పేయాలి. అంతే తప్ప కేంద్రం దాంట్లో వాళ్ళ పర్యవేక్షణ కానీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కానీ ఉండకూడదు దాంట్లో. ఇక్కడ సింగరేణి కూడా అంతే మనకి తెలంగాణలో. అది తర్వాత వచ్చేసి రాజ్యాంగ సవరణ సందర్భంలో కూడా ప్రతిసారి ఆర్టికల్ 360 ప్రకారం చేసేటువంటి రాజ్యాంగ సవరణ విషయంలో కూడా కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య తరచుగా వివాదం వస్తుంది. రీసెంట్ గా ఏమైనా ఉందా అలాంటిది? మనకి ఒక రాజ్యాంగ సవరణ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన వివాదం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ కోఆపరేటివ్ సొసైటీస్ ఒకటి బాగా మేజర్ ఇష్యూ. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య చాలా వివాదం వచ్చింది దానివల్ల. జిఎస్టి విషయంలో చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఏంటంటే జిఎస్టి వాటాలు నిర్ణయించేటప్పుడు కానీ, జిఎస్టి పరిధిలోకి వచ్చేటువంటి అంశాలను చేర్చడం విషయంలో కానీ
రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్యన చాలా తీవ్రమైన వివాదం వచ్చింది జిఎస్టీ విషయంలో. కానీ ఆఖరికి కేంద్ర ప్రభుత్వం పంతమే నెగ్గింది. ఎందుకంటే అప్పటికే 16-17 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి కేంద్రంలో లోక్సభలో అప్పటికి బాగా మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళకి లోక్సభలో పాస్ చేయించుకున్నారు బిల్లు. అలాగే రాజ్యసభలో కూడా బేరసారాలు చేసుకుని వాళ్ళు కూడా అక్కడ కూడా బాగానే పాస్ చేసుకున్నారు. మొత్తానికి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. కానీ పరోక్షంగా మొదట్లో దాని మీద వివాదం ఉన్నప్పటికీ కూడా ఆ జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలకి అత్యధిక ప్రాతినిధ్యం అవడం వల్ల అది సజావుగానే సాగుతుంది. ప్రజెంట్ దాని మీద సదాభిప్రాయం ఉంది. క్రమంగా ఆదాయాలు పెరుగుతున్నాయి, రాష్ట్రాల ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే మహిళా బిల్లు విషయంలో కూడా రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్యన ఘర్షణ వచ్చింది. మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా వాళ్ళు సబ్ రిజర్వేషన్స్ అడిగాయి కొన్ని రాష్ట్రాలు. బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ వాళ్ళు ఏమన్నారంటే బీసీలో ఉమెన్ బీసీ, ఎస్సీలో ఉమెన్ ఎస్సీ, అలా రిజర్వేషన్లో సబ్ రిజర్వేషన్ అడిగారు. కేంద్రం ఒప్పుకోలేదు, దాన్ని రివ్యూ కూడా చేయలేదు, కనీసం చర్చ కూడా ఎక్కువ కాలం పెట్టలేదు, పాస్ చేసింది. అలాగే రీసెంట్ ఇంకొకటి జరిగింది, ఆర్టికల్ 370 రద్దు. అన్ని రాష్ట్రాలు అపోజ్ చేయకపోయినా అప్పుడు జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అపోజ్ చేసింది బాగా, జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా. ఇలాంటి రాజ్యాంగ సవరణలు తరచుగా కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్యన వివాదాలకు కారణమవుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఏ రాష్ట్రం డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతుందో ఆ రాజ్యాంగ సవరణ వల్ల, లేదా ఏ రాష్ట్రాలు దాని వల్ల ప్రభావితం అవుతున్నాయో ఆ రాష్ట్రాల కన్సర్న్ లేదా ఆ రాష్ట్రాల శాసనసభలో ఆమోదం ద్వారానే ఆ రాజ్యాంగ సవరణ చేయాలనేది చాలా మంది రాజనీతిజ్ఞుల యొక్క సలహా. కానీ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సవరణ తీసుకోండి, 370 రద్దు. యాక్చువల్గా దేశానికి చాలా మంచిది అది. అంటే జాతీయ సమగ్రత సమైక్యత దృష్ట్యా, అంతర్గత భద్రత దృష్ట్యా మనకి జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదాన్ని అణచివేయాలంటే వాళ్ళకున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలి. అది చేశారు, అది మంచి పనే. కానీ వాళ్ళ శాసనసభ దాన్ని ఆమోదించాలంటే ఆమోదం జరుగుతుంది, అది జరగదు. కాబట్టి దీనికి పరిష్కారం కేంద్రం అనేది రాజ్యాంగ సవరణ. మనం ఏం రాస్తామంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని నేరుగా ప్రభావితం చేసే రాజ్యాంగ సవరణ చేసే సందర్భంలో ఆ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ సవరణ చేయడం మంచిది అని మాత్రం చెప్పగలం మనం. ఏది మంచిదైతే అది చేయాలి, అక్కడ రాజకీయ కారణాలు ఉండకూడదు అనేది మాత్రం చెప్పాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా అంతేనండి. ఎలక్షన్ కమిషన్ అనేది ఇది కూడా ఒక డిస్ప్యూట్ ఉన్నదే మనకి. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతుంది? ఎలక్షన్ కమిషన్ నియమించేది రాష్ట్రపతి. ఎలక్షన్ కమిషనరు లేదా కమిషనర్ని నియమించేది రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎలా నియమిస్తారండి? కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ అప్రూవల్ తోటి, లేదా వాళ్ళు సూచించిన వ్యక్తులు, లేదా కేంద్ర ప్రభుత్వం మెజారిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఒక సెలక్షన్ కమిటీ, ఏదైనా కేంద్ర ప్రభుత్వం. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్రానికి ఎన్నికలు నిర్వహిస్తుందా, రాష్ట్రాలు కూడా ఎన్నికలు నిర్వహిస్తుందా? రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రాలని నిర్వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఎన్నికల నిర్వహణ మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ కేంద్రం కనుక ఆ రాష్ట్రం ఏదైనా ఒక రాష్ట్రంలో విపక్ష పార్టీ అధికారంలో ఉండి అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పార్షియల్ గా ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేటువంటి వివాదం ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి వివాదం మనం ఎక్కడైనా చూసామేవా ఈ మధ్యన? కర్ణాటకలో చూసాం లాస్ట్ ఇయర్. అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేశారు అనేటువంటి వివాదం వచ్చింది. కానీ అఫ్కోర్స్ అక్కడ కాంగ్రెస్ నెగ్గింది అనుకోండి, కానీ వివాదం అయితే ఉంది. ఇంకా వివాదం ఏంటంటే ఎన్నికల సంఘం సడన్ గా డెసిషన్ తీసుకుంది.
అంటే అది అది ఎంపిక అదే ఆయన్ని అపాయింట్ చేయడంలో వివాదం అనుకోండి. అలా కాకుండా రాష్ట్రాలకు ఏమైనా వివాదాలు వచ్చినాయా? డీలిమిటేషన్. అవును. డీలిమిటేషన్ చేపట్టేది ఎన్నికల కమిషన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అవుతుంది. డీలిమిటేషన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ డీలిమిటేషన్ కి మార్గదర్శకాలు ఇచ్చేది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఈ రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 30-35 సంవత్సరాల నుంచే కుటుంబ నియంత్రణ అనేది కరెక్ట్గా అమలుపరిచి జనాభాను తగ్గించుకోగలిగి అభివృద్ధి పదం వైపు వెళ్ళినాయి. కానీ ఈ డీలిమిటేషన్ కమిటీ వల్ల ఇక్కడ ప్రజాప్రతినిధుల యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోద్ది. ప్రజాప్రతినిధులకి ప్రాతిపదిక ఏం పెడతారు? జనాభా పెడతారు. ప్రజెంట్ 1971 సెన్సస్ ప్రకారం ఎన్నికలు ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు. 2026 తర్వాత ఏర్పడే డీలిమిటేషన్ కమిటీలో ప్రాతిపదిక ఏమవుతుంది? జనాభా ప్రాతిపదిక. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకుంటే 42 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళు 34కు తగ్గిపోయే అవకాశం ఉంది. దేనివలన? జనాభా నియంత్రణ వల్ల. కానీ జనాభా నియంత్రణ సానుకూల అంశం అంటారు, ప్రతికూల అంశం. సానుకూల అంశం. అభివృద్ధి చెందడం సానుకూలమా ప్రతికూలమా? సానుకూలం. కానీ ఇది ఎన్నికల కమిషన్ యొక్క విధి విధానాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాల వల్ల ఈ డీలిమిటేషన్ అనేది మనకి సమస్యాత్మకంగా మారింది. అంటే మనం ఏం చెప్తాం పరిష్కారంగా? డీలిమిటేషన్ లో జనాభా అనే పారామీటర్ ఒకటే కాకుండా జనాభా పారామీటర్ని బాగా తగ్గించి ప్రాతినిధ్యం పెంచడానికి వేరే పారామీటర్స్, అంటే అది అభివృద్ధి చెందిన ప్రాంతమా, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతమా. ఇప్పుడు 100 మంది నిరక్షరాస్యులు ఒకళ్ళని ఎన్నుకోవడం కంటే 10 మంది అక్షరాస్యులను ఒకళ్ళని ఎన్నుకోవడం మంచిది. ఎందుకంటే 100 మంది నిరక్షరాస్యులు ఒక అర్హత లేని వ్యక్తిని ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవచ్చు. కానీ ఒక 10 మంది అక్షరాస్యులు మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి, అక్షరాస్యత కలిగినటువంటి జనాభా ఎక్కువ ఉంది ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే. అలానే ఇక్కడ నిరక్షరాస్యులు లేరా అంటే ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మందిని ఎన్నుకుంటే మంచిదా? రాజకీయ చైతన్యం లేని వాళ్ళు ఎక్కువ మందిని ఎన్నుకోవాలా? చైతన్యం ఉన్న వాళ్ళు ఎన్నుకోవాలి. కాబట్టి ఈ డీలిమిటేషన్ విషయంలో జనాభా ఒకటే ప్రాతిపదిక తీసుకోకుండా ఏం తీసుకోవాలి? ప్రాతిపదిక అక్షరాస్యత తీసుకోవచ్చు, అభివృద్ధి తీసుకోవచ్చు, ప్రాంతం యొక్క భౌగోళిక ప్రాధాన్యతను తీసుకోవచ్చు, జనాభా కూడా ఒక అంశంగా తీసుకోవచ్చు. వెయిటేజ్ తయారు చేసేటప్పుడు, డీలిమిటేషన్ వెయిటేజ్ తయారు చేసేటప్పుడు ఇలాంటి అంశాలన్నీ, ఇలాంటి కారకాలన్నీ కూడా ఒక కారకాల కింద తీసుకుంటే కనుక దక్షిణ భారతదేశంలో ప్రజాప్రతినిధుల యొక్క ప్రాతినిధ్యం ఇప్పుడున్న స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ఇలాంటివి మనం చెప్తాం అన్నమాట. సూచన కింద మంచి పాయింట్ మీరు అడిగింది. దానికి లోపం ఎక్కడుంది అంటే మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి తక్కువ ఓటింగ్ వేయడం అనేది తప్పే. కానీ దీనికి పరిష్కారం ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నం చేయాలి తప్ప, ఓటింగ్ శాతం పెంచండి. హైదరాబాద్లో 100 మంది నిరక్షరాస్యులు ఓటేసి ఒక అనర్హుడిని ఎన్నుకోవడం మంచిదా? 40 మంది అక్షరాస్యులు ఒక అర్హుడిని ఎన్నుకోవడం మంచిదా? ఖచ్చితంగా ఓటింగ్ లో పాల్గొనడమే మంచిది. పెంచేందుకు చర్యలు తీసుకుందాం మనం. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. అబ్నార్మల్ గా 83%, 82.5% పోలింగ్ అయింది. మరి అక్షరాస్యత ఎక్కువే కదండి అక్కడ. ఏ రీజన్స్ అయితే హైదరాబాద్ లో అక్షరాస్యతలు ఎక్కువ ఉన్నారు అంటారా మీరు? అవునండి. ఖచ్చితంగా లేదు, దీని మీద మనమే చర్చ పెడదాం. ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అండి. దీనికి పరిష్కారం మన దగ్గరే వెతుక్కుందాం. చెప్పండి. అంటే నేను అనుకున్నది ఇది. మీరు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ మనకు దొరికితే ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది. మనకి డిస్కషన్ పెడదాం దీని మీద మనం.
ఎన్నికల ఈ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మీ సూచన? మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి మనకి రాజ్యాంగం మీద అవగాహన ఉంది. ఒక సాధారణ ఉద్యోగి ఎంఏ పిహెచ్ ఎంఏ చదువుతారు కదా, ఒక ఆయన ఎంఏ చదువుతారు, ఎంఏలో పొలిటికల్ సైన్సెస్ చదువుతారు. ఆయన ఒక 20 సంవత్సరాలకి పొలిటికల్ సైన్స్ వదిలేసి ఏదో ఉద్యోగంలో చేసుకుంటూ ఉంటాడు. ఆయన్ని ఏదైనా ఒక ఆర్టికల్ లేదా ఎన్నికల నియమావళికి సంబంధించి ఒక అంశాన్ని లేదా ఎన్నికల యొక్క ప్రాముఖ్యతని చెప్పమంటే చెప్తాడా? ఓకే, మీరు అన్నది ఖచ్చితంగా కింది స్థాయి నుంచే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. అంటే ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకతను వాళ్ళకి తెలిసేలా చేయాలి పిల్లల స్థాయి నుంచి. మంచి పాయింట్. ఇంకా విస్తీర్ణాన్ని బట్టి డీలిమిటేషన్ చేయాలంటారా? ట్రాన్స్పోర్టేషన్ పెంచాలంటారా ఎన్నికలు జరిగే సమయంలో? ఓటింగ్ శాతం పెంచడమే ఆయన అనేది కూడా ఓటింగ్ శాతం పెంచడం గురించి అన్నారండి. అదే కరెక్టే. అదే నేను డీలిమిటేషన్ నుంచి వెళ్ళినప్పుడే ఆయన పాయింట్ రైజ్ చేశారు. డీలిమిటేషన్ లో ఏం జరుగుతుంది? నెక్స్ట్ డీలిమిటేషన్ లో 2026 తర్వాత డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకు 42 ఎంపీ సీట్లు ఇప్పుడు 34 అయిపోతున్నాయి అన్నాను. దానికి పరిష్కారంగా మనం ఏం చెప్పామంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఎలా ఇంపార్షియల్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వ కన్సర్న్ లో పనిచేయకుండా వాడు ఒక ఇండిపెండెంట్ బాడీ కింద సార్ ఇది బాగుంది. నిర్బంధ ఓటు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో ఓటు వేయలేని పరిస్థితిలో ఉంటారు అనుకోండి. సపోజ్ ఆప్షన్స్ ఓకే, మీరు అన్నది 100% కరెక్టే. ఇప్పుడు ప్రజాప్రతినిధులు తగ్గుతున్నారు, తగ్గకుండా ఏం చేయాలంటే నేనేం చెప్పానంటే కొంచెం నాకు తెలిసిన సొల్యూషన్ ఏంటంటే నేను అనుకున్నది ఇది పెర్ఫెక్ట్ సొల్యూషన్ అని నేను చెప్పట్లా. నాకు తోచింది ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా క్రైటీరియాగా తీసుకోవాలి డీలిమిటేషన్ చేసేటప్పుడు. అంటే డెవలప్మెంట్ని క్రైటీరియాగా తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు క్రైటీరియా తీసుకోవాలి. చారిత్రక నేపథ్యం క్రైటీరియా తీసుకోవచ్చు. ఇలా కొన్ని పారామీటర్స్ పెంచాలి. పెంచి డీలిమిటేషన్ అప్పుడు మనకి నెంబర్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను. ఇప్పుడు ఆ సార్ ఏంటంటే అనేది అక్షరాస్యత అనేది ఒక పారామీటర్ కింద తీసుకుందాం అనుకుంటున్నారు. అక్షరాస్యత నేను కూడా చెప్పా, అక్షరాస్యులు మంచి వాళ్ళని ఎన్నుకుంటారు కాబట్టి అక్షరాస్యత ఉన్న చోట్ల డీలిమిటేషన్ లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పాను. అక్షరాస్యులు కూడా మంచి వాళ్ళని ఎన్నుకోవట్లేదు అనేది ఆయన ఆరోపణ. నిజమే, మీరు అన్నట్టు ఆఫ్ ద రికార్డ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే అది మన దురదృష్టం. సరే, మీరన్న పరిష్కారం బాగుంది. కింది స్థాయి నుంచి ప్రాథమిక విద్యా స్థాయి నుంచి కూడా ఎన్నికల వ్యవస్థ మీద ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వీటి మీద అవగాహన కల్పించేటువంటి పాఠ్యాంశంగా చేర్చాలి. అదేలేండి, అదే. అయితే దీన్ని మనం డీటెయిల్డ్గా ప్రజెంట్ ఏంటంటే మన కాన్సెప్ట్ సమాఖ్య వ్యవస్థలో ఎదురయ్యే సవాళ్ళు, దానికి ఉన్న పరిష్కారాలు కాబట్టి మనం లిమిటెడ్గా ఆలోచిద్దాం. మరి డీప్గా వెళ్తే దీనికి ఎస్ఐ మనం అంటే రేపు ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఉన్న గంటలో మనం ప్రజెంట్ చేయాలండి. గంటలో వాడికి ఎలా ఉండాలంటే ఓకే ఇష్యూస్ చెప్పాడు, ఇష్యూస్కి ఏదో సొల్యూషన్ చెప్పాడు, ప్రజెంట్ సినారియో చెప్పాడు, ఓవరాల్గా ఫైనల్ కన్క్లూజన్ చెప్పాడు, బాగుంది ఎస్ఐ ఒక 30 నుంచి 35 మార్కులు వేయచ్చు అనేది మన కాన్సెప్ట్. అందువల్ల దానికి చూద్దామండి. ఏదంటే మీరు అన్నట్టుగా దీన్ని చాలా చర్చ జరగాలి. అవునండి, అవును. అందుకే ఉత్తరప్రదేశ్ ఎక్కువ నిధులు వెళ్తుంది, మనకు తక్కువ నిధులు వెళ్తుంది. అవునండి, అవునండి. మనం నెక్స్ట్ లెవెల్లో మనం నీతి ఆయోగ్ అంటే ఆఫ్టర్ 2015 తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటైంది ఆర్థిక ప్రణాళిక సంఘం ప్లేస్ లో. ఈ నీతి ఆయోగ్ అనేది ఈ ఫెడరల్ సిస్టాన్ని కొంచెం సెటరేట్ చేయడానికి తన ఇనిషియేటివ్స్ తను చేస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ అదే చెప్తాం. ఇష్యూస్ సొల్యూషన్స్ చెప్పిన తర్వాత
ప్రజెంట్ సినారియోకి వెళ్తాం. ప్రజెంట్ సినారియోలోకి వెళ్ళినప్పుడు లాస్ట్ 9 సంవత్సరాలుగా సహకార సమాఖ్య అనేది పెరుగుతోంది భారతదేశంలో అని చెప్పేటప్పుడు నీతి ఆయోగ్ గురించి చెప్తాం. నీతి ఆయోగ్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా మనం టచ్ చేద్దాం, చూద్దాం, అవసరం మేరకు చదువుదాం. తర్వాత ఇంకా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? ఇంకా ఉన్నాయి. వ్యవసాయ చట్టాలు, అవునండి, అవును, అది కూడా కేంద్రానికి అంటే ఒక రాష్ట్రానికి ప్రయోజనం. అది రాజకీయ కారణం అండి. అది పంజాబ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి వైరుధ్యం వలన జరిగింది అది. కానీ ఇంటర్నల్ గా మనకు ఆఫ్ ది రికార్డ్ మీరు ఇందాక అన్నట్టే అది రైతుల పేరుతో జరిగిన రాజకీయ ఉద్యమం అనే అంటారు ఎక్కువ మంది. యాక్చువల్ గా మనకు తెలుసు వ్యవసాయ చట్టాలు చాలా ఉపయోగం ఉన్న చట్టాలు అవి. కానీ అవి చేస్తే అంటే రెండు వాదనలు ఉన్నాయి ఇక్కడ. వ్యవసాయ చట్టాలు ప్రయోజనకరం అనేది మెజారిటీ వర్గం, దాన్ని వ్యతిరేకించే వర్గం కూడా ఉంది. ఎనీహౌ దాన్ని ఇంకా ఉపసంహరించుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంకా దాని గురించి ఇష్యూ లేదండి మనకి. తర్వాత నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య చాలా కాలంగా వివాదం ఉంది. ఏంటంటే ఒక రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు లేదా విభజించేటప్పుడు లేదా కలిపేటప్పుడు ఆయా రాష్ట్రాలు అంటే ఏదైతే రాష్ట్రం నేరుగా ఇంపాక్ట్ అవుతుందో ఆ రాష్ట్రాన్ని సంప్రదించట్లేదు అనేది వివాదం. కానీ తప్పదు. అధికారం 3 ప్రకారం కేంద్రానికి పూర్తిగా అధికారాలు దఖలుపరచబడ్డాయి రాష్ట్రాల పునర్విభజన అనేది. కానీ ఈ విభజన వివాదాస్పదం అవుతుంది. అలాగే కొత్త రాష్ట్రాల డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ స్టేట్ అని, అస్సాంలో బోడోల్యాండ్ అని, మహారాష్ట్రలో విదర్భ, ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లు ఏమవుతున్నాయంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలకి కారణమవుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే సెకండ్ ఎస్ఆర్సి. మొదటి ఎస్ఆర్సి ఎప్పుడు వేశారంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953. అది రిపోర్ట్ వచ్చి అమలులోకి వచ్చింది 56 నవంబర్ 1 రిపోర్ట్ వచ్చింది. 56 నుంచి ఇంప్లిమెంట్ అయింది అది ఫస్ట్ ఎస్ఆర్సి. ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేసినట్టే తర్వాత అప్పటికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి? 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలతోటి ఎస్ఆర్సి ఏర్పాటైంది. ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేశారు, రాష్ట్రాలు ఏర్పాటైనాయి. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి మనకి? 28 రాష్ట్రాలు, రెట్టింపు రాష్ట్రాలు అయిపోయినాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇంకా రాష్ట్రాల డిమాండ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి పరిష్కారం రావాలంటే ఇప్పుడున్న రాష్ట్రాలు కాదు, ఇప్పుడున్న సరిహద్దులు కాదు, ఫ్రెష్గా రెండో ఎస్ఆర్సి వేయాలి. వేసి లిమిటేషన్ పెట్టుకుని వాళ్ళకి ఒక పారామీటర్ ఇచ్చి దేశాన్ని ఒక 50 రాష్ట్రాల కింద చేయండి. ఎలా చేస్తారో చేయండి, 50 రాష్ట్రాలు చేయాలి. సామాజిక కోణం చూస్తారా, ప్రాంతీయ భౌగోళిక కోణం చూస్తారా, లేకపోతే చారిత్రక కోణం చూస్తారా, భాష చూస్తారా, ఏదైనా చూడండి. మనం ఒక లిమిట్ ఒక 50 రాష్ట్రాల కింద చేద్దాం, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వద్దు మనకి అని ఏదో ఒక ప్రాతిపదికన రెండో ఎస్ఆర్సి వేసి డీలిమిటేషన్ టైంలోనే రెండో ఎస్ఆర్సి వేయడం ద్వారా ఇప్పుడు సపోజ్ 2026లో డీలిమిటేషన్కి వెళ్తామండి మనం, అదొక రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎస్ఆర్సి వేస్తాం. ఇందులో సగం మొక్క ఆ రాష్ట్రంలో, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సగం మొక్క ఒక రాష్ట్రంలో, ఒక సగం మొక్క ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళింది అనుకోండి, అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి శాసనం చేయాలంటే డీలిమిటేషన్తో పాటు ఎస్ఆర్సి వేసి 2 కోఆర్డినేషన్తో పనిచేస్తే కనుక డీలిమిటేషను రాష్ట్రాలు ఒకేసారి ఏర్పాటు అవుతాయి. ఇది శాశ్వత పరిష్కారం అని నేను చెప్తాను. ఇది మనం రాస్తామండి. అలాగే విపక్ష పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద సవత తల్లి ప్రేమ అనేది కూడా అనాదిగా ఏంటంటే నిజంగా జరిగేదే అది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. కానీ కేంద్రం మాత్రం తెలంగాణ మీద సవత తల్లి ప్రేమ, ఆంధ్రప్రదేశ్ మీద సొంత తల్లి ప్రేమ. కాబట్టి ఇలాంటి అలాగే మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు 3-4 రాష్ట్రాలకే బడ్జెట్లో గ్రాంట్లు కేటాయించారు, లేదా ఎక్కువ కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు నిన్న 12 స్మార్ట్ సిటీస్ ఇచ్చారు. తెలంగాణకు 1 ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 2 ఇచ్చారు.
ఇలాంటి విషయాల్లో సవతి తల్లి ప్రేమ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవసరాలు ఉన్న చోట, రాజకీయ ప్రయోజనాలు ఉన్న చోట, ఇంకొకటి ఉన్న చోట వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ గ్రాంట్స్, అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలు వాళ్ళకు ఉంటున్నాయి, వీళ్ళకి ఉండట్లేదు. కాబట్టి దీనికి ఇందాక మనం పరిష్కారం ఏంటి అనుకున్నాం, అదే సవతి తల్లి ప్రేమకుండా ఒక యూనిఫామ్ జాతీయ విధానం అనేది ఉండాలి ఒకటి దీనికి. అవి స్మార్ట్ సిటీస్ కాదు మీరు చెప్పింది, అవి అవి స్మార్ట్ సిటీస్ కాదండి. అవి 2210 అనేది స్మార్ట్ సిటీస్ కాదు. స్మార్ట్ సిటీస్ రెండే, ఆంధ్రప్రదేశ్ 2, తెలంగాణ జహీరాబాద్. 2210 కూడా ఉంది. ఏంటంటే అది ఎఫ్ఎం రేడియోలో. ఇలాంటి సవతి తల్లి ప్రేమ కూడా ఉండకూడదని మనం చెప్తాం. అలాగే ముఖ్యమైనది 17A దుర్వినియోగం. ఇందాక గవర్నర్ చెప్పుకున్నాం కదా, అది గవర్నర్ కిందకు వచ్చింది కాబట్టి మళ్ళీ రెండోసారి అవసరం లేదు. 17A అనేది కూడా వివాదాస్పద అంశం. గవర్నర్లు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం, క్రిమినల్ ప్రొసీజర్కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం అనమాట, ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద. అక్కడ ఉన్నటువంటి అది మనం ఇందాక గవర్నర్ దాంట్లో చెప్పేసుకున్నాం కూడా ఇంకా అవసరం లేదు. అలాగే కమ్యూనికేషన్ మీడియా అనేది కేంద్ర జాబితాలోని అంశం. కానీ ఈ కేంద్ర జాబితాలోని అంశం నేరుగా రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుంది. కమ్యూనికేషన్ని, మీడియాని కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల రాష్ట్రాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. కాబట్టి ఈ కమ్యూనికేషన్ మీడియాని కూడా ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా కేంద్రం కనుసన్నల్లో కాకుండా రాష్ట్రాలకు కూడా వాటిల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో హక్కు కల్పించాలి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో రాష్ట్రాల హక్కులు పరిరక్షించాలి. రిజర్వేషన్ సున్నితమైన అంశం అండి, దీనిలో మనం మాట్లాడొద్దు. ఏది మాట్లాడినా ఎగ్జామినర్ నచ్చకపోవచ్చు. అది మనం సాధ్యమైనంత వరకు సున్నితమైన అంశాలు, రిజర్వేషన్లు, లేకపోతే ఏంటిది ఎస్సీ వర్గీకరణ, అలాంటి అంశాల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ అవసరమైనా మాట్లాడద్దు. అక్కడ మనం అది రాయకపోవడం వల్ల మార్కు తగ్గదు, రాసినందువల్ల మార్కు తగ్గచ్చు. అవతల వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మార్కులు తగ్గుతాయి అనమాట. ఎగ్జాంపుల్, ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్, సరే ఒక కేసు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. రాష్ట్రాల పునర్విభజన జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పాటైంది. ఇప్పుడే ఏర్పాటైంది, 2014 ఇప్పుడే అనుకోండి. మనకి ఎస్ఏ వచ్చింది. రాష్ట్రాల పునర్విభజన ద్వారా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినవి, బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం సాకారమైంది అని చెప్పి దీనిని, ఈ ఏర్పాటుని మీరు సమర్థిస్తున్నారా, స్వాగతిస్తున్నారా అని చెప్పి ఒక ఎస్ఏ అడిగాడు. మనం అందరం తెలంగాణ అనుకుని బ్రహ్మాండంగా రాసాం. ఆంధ్ర దోపిడీదారులు అది ఇది అని రాసాం. ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన పూర్వాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన, తెలంగాణలో ఉద్యోగం సంపాదించాడు. ఆయన పేపర్ వాల్యూ చేస్తున్నాడు. ఎన్ని మార్కులు పడతాయండి మీకు? సరే, నేను ఈ సున్నితమైన అంశాలు ఎగ్జామినర్ మనోభావం దెబ్బతినేదాకా ఏ అంశాన్ని మీరు టచ్ చేయదంటానండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, మీకు కేస్ స్టడీ. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అండి, చెప్తాను మామూలుగా మీకు. నేను ఆంధ్రప్రదేశ్, నేనే పేపర్ దిద్దుతున్నా. మీది ఎంత దారుణంగా ఉంటే మాత్రం ఎంత దోపిడీదారులు, దొంగలని రాయాలా అని బాధ కలగదా? సరే, ఆంధ్ర నుంచి వచ్చారు, వలస వచ్చారు, హైదరాబాద్ లో పొలాలు కొనుక్కున్నారు, అభివృద్ధి చెందారు. పాలకుల మీద అభిమానం ఉన్న ప్రజలు కూడా ఉంటారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అభిమానం అనుకోండి ఆయన అంటేని, ఆయన కూడా పాలకుడే కదండి. కాబట్టి ఇది ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏదైనా సరే ఎగ్జామినర్ మనోభావం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆయన భార్య మీద అలుగొచ్చినా మనకు మార్కులు తగ్గొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయన ప్లెజెంట్ గా, సరళమైన భాషలో, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఇది మన సుమతి శతకంలో ఒప్పించక తానొవ్వగా తిరుగువాడు ధన్యుడు సుమతి.
తప్పించుకు తరిగివాడు ధన్యుడు సుమతి. కాబట్టి జనరల్ ఎస్సే ప్రజెంటేషను అనలిటికల్ గా రాయండి, ప్రజెంటేషన్ ఆహ్లాదకరంగా ఉండాలి, ఎవరి మనోభావాలు నొప్పించొద్దు, కనెక్టివిటీ ఉండాలి, పారాగ్రాఫ్ కి కనెక్టివిటీ ఉండాలి. మనం కంటెంట్ రెలవెంట్ గా అందంగా ప్రజెంట్ చేసినంత కాలం మన మార్కులు అద్భుతంగానే వస్తూ ఉంటాయి. కాకుండా వివాదాల జోలికి వెళ్తే ఏదో ఒక వివాదం ఎగ్జామినర్ మనోభావం మీద నేరుగా ఇంపాక్ట్ చూపిస్తే 16 మార్కులు వేస్తారు మీకు. అలా 3 16 వచ్చినాయి అనుకోండి 45 మార్కులు వస్తాయి. మిగతా 4 పేపర్లు 5 పేపర్లు అద్భుతంగా మార్కులు వచ్చి ఈ 48 వచ్చినాయి అనుకోండి ఇంటర్వ్యూ పోతుంది, ఉద్యోగం పోతుంది. కాబట్టి మనం మనోభావాల జోలికి వెళ్ళొద్దు, సింపుల్ గా రాద్దాం. అది నేను ఆల్రెడీ చెప్దాం, అదే నెక్స్ట్ అదే చెప్తాను. ఇంకోటి ఉందండి, ఇంకోటి ఏదో చెప్తాను ముఖ్యంగా. ఓకే, కేంద్ర రాష్ట్ర జాబితాలోని అంశాలు, జాబితాలు సవరించాలనేది ముఖ్యమైన అంశం. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే అధికారాల విభజన జరిగింది కదండి షెడ్యూల్ 7లో, శాసన అధికారాల విభజన జరిగింది షెడ్యూల్ 7లో. ఈ జాబితాలు సవరించాలి. కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి, అదే రాష్ట్ర జాబితాలో 47 అంశాలే ఉన్నాయి. కానీ మనం సమాఖ్య, ఇక్కడ మాట్లాడుకునేది దేని గురించి అండి? సమాఖ్య, ఫెడరేషన్లో కేంద్రము రాష్ట్రాలు ఒక ఒప్పందాన్ని అనుసరించి ఎవరి పరిధిలో వాళ్ళు పరిపాలన చేసుకుంటూ పరిపాలిస్తారు. కాబట్టి ఈ జాబితాలని అనుసరించే పరిపాలన జరుగుతుంది. కాబట్టి కేంద్రం అనేది కొన్నిటికే పరిమితం అయ్యి కమ్యూనికేషన్స్, ఇందాక ఉమ్మడి జాబితా అనుకున్నాం, అలా కాకుండా రక్షణ, ఆర్థిక పరమైన అంశాలు, అంతర్గత భద్రత, సార్వభౌమత్వం, ఈ కరెన్సీ లాంటి కీలకమైన అంశాలు ఒక 10-15 అంశాలు మనం చెప్తాం ఇక్కడ. ఇది బహుశా ఇది మన సాహసం. ఇలాంటి అంశాలు మనం సూచించడం కూడా సాహసమే, కానీ ఇది వివరణాత్మకంగా చెప్పగలగాలి. సమాఖ్య విజయవంతం అవ్వాలంటే రాష్ట్రాలకి సావర్నిటికి, అంటే సార్వభౌమత్వానికి, సమగ్రతకి భంగం వాటిల్లన్న స్థాయిలో వాళ్ళకి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని చెప్తూ ఇక్కడ మనం జాబితాలు సవరించాలి. ఉమ్మడి జాబితాలోని అంశాలు రాష్ట్ర జాబితాలోకి ఎక్కువ ఇవ్వాలి. కేంద్ర జాబితాలో అంశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఉమ్మడి జాబితాలో చేసే అంశాలన్నా రాష్ట్రాలకు బదలాయించాలి అనే విషయం ఒకటి చెప్తాను. ఇక్కడ జాబితాలు సవరించాలి. ఈ జాబితాల వలన కూడా వివాదాలు వస్తున్నాయి. ఇక్కడ కేస్ స్టడీ ఏం చెప్పాను ఇందాక మీకు, రాష్ట్ర జాబితాలో అంశాలు కేంద్రం కూడా చట్టం చేయొచ్చు. ఏ సందర్భంలో? ఆర్థిక ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఆర్థిక పరమైన బిల్లు చేయాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. అలాగే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆర్టికల్ 356 ఇంపోజ్ అయి ఉన్నప్పుడు రాష్ట్రాల్లోని జాబితాలోని అంశాల మీద కేంద్రం చట్టాలు చేయొచ్చు. లేదా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేయొచ్చు. అధికరణ 252 ప్రకారం 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఒక అంశం మీద, రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేయండి అని కేంద్రాన్ని కోరితే, పార్లమెంట్ని కోరితే పార్లమెంట్ చట్టం చేయొచ్చు. ఇలాంటి వివాదాలు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర జాబితాలోని అంశాలు పూర్తిగా రాష్ట్రాలకి వదిలిపెట్టాలి అనేటువంటి డిమాండ్ ఉంది. ఒక జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తప్ప, అంటే సార్వభౌమత్వం, సమగ్రత, జాతీయ సమైక్యతగా సంబంధించిన అంశాలు, లేకపోతే జాతీయ ప్రయోజనాలు. ఇప్పుడు పర్యావరణం ఉందండి, అది జాతీయ ప్రయోజనం. పర్యావరణం మీద ఒక చట్టం చేయాలంటే ఒక రాష్ట్రం ఒప్పుకోకపోవచ్చు, వదిలేయాలి. అప్పుడు కేంద్రం వదలకూడదు. అలాంటి కొన్ని అంశాల మీద తప్ప అది శాంతి భద్రతలు, జాతీయ ప్రయోజనం, సమగ్ర అంతర్గత భద్రత అంటే శాంతి భద్రతలోకి వస్తుంది. అంతర్గత భద్రత, సార్వభౌమత్వం, అలాగే అంతర్జాతీయ సంబంధాలు, మన ప్రతిష్టకి సంబంధించిన అంశాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు సౌరకూటమి, అంతర్జాతీయ సౌర కూటమిలో మనం చేరాలనుకున్నారు నరేంద్ర మోదీ గారు. మా రాష్ట్రాలను అడిగి చెప్తాననే పరిస్థితి అక్కడ ఉండకూడదు. ఆయన నిర్ణయం తీసుకోవాలి, తదనుగుణంగా కేంద్రంలో చట్టం చేయాలి. ఆ చట్టంలో ఒకవేళ రాష్ట్రానికి సంబంధించిన జాబితాలోని ఏదైనా అంశం ఒకవేళ ఇంటర్ఫీర్ అవుతున్నా కానీ రాష్ట్రాలు ఆ విషయంలో అడ్డు చెప్పడానికి ఉండకూడదు. ఇది ఉద్దేశం తప్ప ఏ విధంగా వివాదం లేని అంశాలన్నీ కూడా రాష్ట్రాల యొక్క అంశాల జోలికి కేంద్రం రాకూడదు అనేది మన సూచన. అలాగే 201 అత్యంత తీవ్రమైనటువంటి వివాదం ఉన్న అంశం ఆర్టికల్ 201. 201లో
రాష్ట్రాల జాబితాలోని రాష్ట్రమే శాసనం చేసి, రాష్ట్రమే బిల్లు చేసి, అది చట్టం కింద ఆమోదించడానికి గవర్నర్‌కి పంపితే, గవర్నరు పూర్తిగా కోపంగా ఉంటే తమిళిసై లాంటి ఆవిడైతే, ఈ చట్టం చేయడం ఆవిడకి ఇష్టం లేకపోతే, అది రాష్ట్రపతికి నివేదిస్తే, ఆయన ఈ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయేదాకా ఆ చట్టాన్ని అక్కడే పెట్టి కూర్చుంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి అధికరణ 201 లాంటి దాని మీద సత్వరం నిర్ణయం తీసుకోవాలి కేంద్రం. దానికి కాల పరిమితి విధించాలి. 6 నెలలు. పూంచి చెప్పిన విధంగా. అది ఒకటి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే కేంద్ర బలగాల విషయం. కేంద్ర బలగాల విషయంలో కూడా రాష్ట్రాలతో సంబంధం లేకుండా, రాష్ట్ర అనుమతి లేకుండా కేంద్రం ఒక రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఏర్పాటైనట్టయితే కనుక, శాంతి భద్రత సమస్య ఏర్పడితే ఇమీడియట్ గా కేంద్ర బలగాలని పంపించవచ్చు, మోహరించవచ్చు, డిప్లాయ్ చేయొచ్చు అక్కడ. అలాంటి సందర్భంలో వీళ్ళ యొక్క యాక్చువల్గా శాంతి భద్రతలు అనేది రాష్ట్ర అంశం, కానీ కేంద్ర బలగాలు కేంద్ర జాబితాలోని అంశం. వాళ్ళు కేంద్ర జాబితాలోని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలు మేము పంపిస్తామంటారు. కానీ ఇక్కడ యొక్క పరిస్థితుల్ని కేంద్ర బలగాలు నిర్దేశించడం అంటే రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడినట్లు కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న బెంగాల్ ఇష్యూలో కూడా అది ఇష్యూ అయింది. అలాగే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటి రాజ్యాంగ కేంద్ర ఏజెన్సీలు అంటామండి. కేంద్ర ఏజెన్సీలని రాజకీయ ప్రయోజనాల కోసం, అది కూడా ఇష్యూనే. కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఇక్కడ మన స్థానిక పరిస్థితులకు మాట్లాడుకుంటే, కవిత అరెస్ట్ అనేది పూర్తిగా రాజకీయ కారణం అనేది ఆఫ్ ద రికార్డ్ అందరూ చెప్పిన మాట. బీజేపీకి టీఆర్ఎస్కి పడలేదు కాబట్టి ఆవిడ్ని అరెస్ట్ చేయడం ద్వారా విషయాన్ని సెటిల్ చేసుకున్నారు అనేది ఆరోపణ. ప్రజల అది ఆఫ్ ది రికార్డ్ మనకి. ఇలాంటి ఇష్యూస్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్. ప్రభుత్వానికి ఇష్టం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్రంలో కొంతమంది నాయకుల మీద, ఆ నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయించడం. అలాగే సిబిఐ మరీ జేబు సంస్థ అయిపోయిందనే ఆరోపణ ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క జేబు సంస్థ. ఆ వ్యక్తి సిబిఐ ఆరోపణ ఎదుర్కొనే వ్యక్తి తెలిసిన వ్యక్తి అయితే, కేంద్రానికి అనుకూలమైన వ్యక్తి అయితే దర్యాప్తు ఒక రకంగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి అయితే దర్యాప్తు ఇంకో రకంగా ఉంటుంది. సిబిఐ అనేది పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తుంది. అలాగే ఈడీ కూడా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఇలాంటి కేంద్ర ఏజెన్సీలు కేంద్రం కనుసన్నల్లో పనిచేసి రాష్ట్రాలతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల అనుసారం రాజకీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఉంది. దీనికోసం ఆల్రెడీ మనకి చాలా చట్టాలు ఉన్నాయి. దీనికోసం ప్రత్యేక చట్టం చేయాలన్నది మనం పరిష్కారంగా చెప్పకూడదు. దేం చేయాలి? సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి కేంద్ర ఏజెన్సీలని కంప్లీట్గా ఇండిపెండెంట్ బాడీలుగా మార్చేయాలి, స్వతంత్ర సంస్థల కింద మార్చాలి. కేంద్రం, రాష్ట్రం, రాష్ట్రపతి ఎవరి ప్రమేయం ఉండకూడదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉందండి, అది ఇండిపెండెంట్ బాడీ, ఎవరితోనూ సంబంధం ఉండదు, ప్రధానమంత్రితో సంబంధం ఉండదు. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఎంపిక చేసే వరకు ఎలక్షన్ కమిషనర్కి కేంద్ర ప్రభుత్వం సంబంధం. ఒక్కసారి ఎన్నికైన తర్వాత వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తారు, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వరు. కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఐటీ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ పూర్తిగా కేంద్రం యొక్క కన్సర్న్లో పనిచేస్తాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి పూర్తిగా ఇండిపెండెంట్ బాడీలు, స్వతంత్ర సంస్థలుగా, స్వతంత్ర విభాగాలుగా, అలాగే తగినంత సిబ్బంది కూడా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి, లా ఎన్ఫోర్స్ చేయడానికి సరిపడా సిబ్బంది కూడా వాళ్ళకి చట్టాన్ని అమలు చేయాలన్నా, సిబిఐ చట్టాన్ని అమలు చేయాలన్నా, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఈడీ చట్టాన్ని అమలు చేయాలన్నా, లేకపోతే 1961 నాటి ఈ ఆదాయ పన్ను చట్టాన్ని అమలు చేయాలన్నా, ఏదన్నా వాళ్ళకి తగినంత సిబ్బంది లేకపోవడం కూడా
అది ప్రభావవంతంగా పనిచేయకపోవడానికి కారణం. కాబట్టి తగినంత సిబ్బంది స్వతంత్రంగా పనిచేసేలాగా ఆ సంస్థలని మనం రూపొందించాలి. ఈ రకంగా మనం పలు రకాలైనటువంటి వివాదాలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఈ సమాఖ్య వ్యవస్థ వల్ల వచ్చినాయని మనం చూసిన తర్వాత కూడా కొన్ని 2-3 రాశాను కానీ ఎక్కువైపోతుంది కాన్సెప్ట్. తగ్గిద్దాం. అవునంటారు. ఇప్పటికే నేను 12 కొన్ని రాయలేదు, 2-3 రాయలేదు. ఒక 10 రాయగల మంచి ఒక 10 వివాదాలు రాసి 10ని అనలైజ్ చేసి వీటికి సరైన పరిష్కారాలు చెప్పి నెక్స్ట్ మనం వెళ్దాం. కొన్ని నేను ఇంకా 2-3 చెప్తాను. అయితే అలాగే భాషా సంఘర్షణలు జరుగుతున్నాయండి. భాషా సంఘర్షణలు కూడా భాష కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదానికి కారణమవుతుంది. ఆర్టికల్ 350 అనేది దేవనాగరి లిపిలో ఉన్న హిందీ అధికార భాషగా ఉండాలనేది చెప్తుంది. దీన్ని అనుసరించి కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ 2020లో కూడా ఎడ్యుకేషన్ పాలసీలో కూడా త్రిభాషా సూత్రం, అంటే 3 భాషలు, స్థానిక భాష అంటే తెలుగు, మనకు తెలుగు, అలాగే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, మూడోది హిందీ తప్పనిసరిగా బోధించాలనేటువంటి త్రిభాషా సూత్రం నూతన విద్యా విధానంలో కూడా ఉంది. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు అంటే ప్రాంతీయాభిమానం అధికంగా ఉండే రాష్ట్రాలకి ఈ భాష హిందీ నేర్చుకోవడం అనేది ఇష్టం ఉండదు. వాళ్ళు హిందీని బాయ్కట్ చేస్తారు. ఇదే కూడా వివాదం అవుతుంది. ఇది కూడా వివాదం ఒకటి. పరిష్కారం హిందీ వద్దనకూడదు కదండి, మనం పరిష్కారం లేదు దీనికి. హిందీ అనకూడదండి. మనం టెక్నికల్ గా మనం అది సపోర్ట్ చేసినట్టు కాదు. మనం కేంద్రం చట్టాన్ని మనం వైలేట్ చేయకూడదు కాబట్టి హిందీ తీసేయడం కరెక్టే. తమిళనాడు చెప్పినట్టు హిందీ వద్దు అనకూడదు మనం. ఇది వివాదం అని చెప్తాం మనం. ఇదొక వివాదం. అదే మనం సజెస్ట్ చేయకపోవడం బెటర్ నా ఉద్దేశం ప్రకారం. కేంద్రం ఒక మంచి ఉద్దేశంతో జాతీయ భావం అక్కడ ఇంటర్నల్ గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూనిఫామ్ గా ఇండియా అంతా ఒక లాంగ్వేజ్ ఏదన్నా. ఇప్పుడు యుఎస్ వెళ్తే మనం అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు, చైనా వెళ్తే మాండలిక్ మాట్లాడతారు వాళ్ళు, ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్ మాట్లాడతారు, జపాన్ వెళ్తే జపనీస్. ఈవెన్ మనం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాం కానీ జపాన్లో పీజీ వరకు జపనీస్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. మాతృభాష నుంచి అదే ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు కూడా జపనీస్ లోనే ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్. దానివల్ల ఏమంటుందంటే జాతీయ భావం, జాతీయ సమైక్యత పెరుగుతాయి అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండి. అది నిజంగా కూడా అంతే. హిందీ ఉండడమే మంచిది. ఇప్పుడు మనకి మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. ఆ లాంగ్వేజ్ ఇండియా మొత్తాన్ని కనెక్ట్ చేస్తుంది, జాతీయ సమైక్యత. కానీ మాకు ఆ భాష వద్దు అనేది వేర్పాటువాదం తమిళనాడు. 100% మీరు అన్నది కరెక్టే. కానీ ఇల్లిటరేట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం, హిందీ నేర్చుకోవడం ఈజీ అనుకుంటున్నానండి నేను. కాదంటారా? ఇంగ్లీష్కి వెళ్దామంటారా యూనియన్కి అందరం యూనిఫామ్గా? లేదు, హిందీకి వెళ్ళాలండి. హిందీ జాతీయ భాష, హిందీకి వెళ్ళాలి. సరే, ఏదేమైనా అదొక వివాదం. మనం వివాదం డిస్కస్ చేయాలి కాబట్టి వివాదం డిస్కస్ చేసాం. పరిష్కారం అయితే ఉండడం మంచిదనే చెప్పాలి మనం. దాన్ని మనం కాంట్రవర్సీ చేయొద్దండి మనం, ఎందుకంటే అది మంచిది కాదు. పాజిటివ్గా తీసుకోవాలి. భాగం అవును అవును భారతదేశ సంస్కృతి. ఓకే, మనం డిబేట్ అవుతున్నాం. మనం ఫెడరేషన్ మన ఉద్దేశం. ఫెడరేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి ఇండియాలో. మనం ఫెడరేషన్ అంటే మీనింగ్ ఒప్పందం, అగ్రిమెంట్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన సరైన అగ్రిమెంట్ జరగాలి. అగ్రిమెంట్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి, ఎన్ఫోర్స్ అవ్వాలి. అందువల్ల ఏంటంటే సహృద్భావ వాతావరణం, సహకార సమాఖ్య అనేది సాకారం అవుతుంది. సహకార సమాఖ్య అనేది జోడెద్దులు లాంటివి. ఒక ఎద్దు ఒక రకంగా ప్రవర్తిస్తే ప్రయాణం ముందుకు సాగదు. ఎలాగో
అలాగే సహకార వ్యవస్థలో, సహకార రాజ్యంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన సహకారం లేకపోతే కనుక దేశ అభివృద్ధి అనేది కుంటిపడుతుంది అనేది మన కాన్సెప్ట్. దానికోసం మనం ఏం చేయాలనేది మాట్లాడుకుంటున్నాం. వివాదాలు ఏమున్నాయి, దానికి వివిధ కమిషన్లు, కమిటీలు ఏం పరిష్కారాలు చెప్పినాయి, దానికి ఉదాహరణలు ఏంటి, మనం ప్రతి కేసులో ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. కేస్ స్టడీ, ఏ సమస్య వచ్చింది, దానికి కేస్ స్టడీ ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకి సవాళ్ళు, పరిష్కారాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ సినారియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ సబ్ హెడింగ్ ఏం పెడతామంటే మనం సహకార సమాఖ్య దిశగా భారత్. ఘర్షణ వాతావరణం ఉంది. ఒక ట్రెండ్, ఒక కాలం నుంచి ఒక కాలానికి ఘర్షణ వాతావరణం ఉంది, ఒక కాలం నుంచి ఒక కాలానికి బేరమాడే సమాఖ్య ఉంది, ఒక కాలం నుంచి ఒక కాలానికి సహకార సమాఖ్య ఉంది. ఇవన్నీ రాంగ్ అండి. ప్రతి పీరియడ్ లోనూ సహకార సమాఖ్య ఉంది, ప్రతి పీరియడ్ లోనూ ఘర్షణ సమాఖ్య ఉంది. అది ఒక రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాన్ని బట్టి కొనసాగింది తప్ప 67 వరకు సహకార సమాఖ్య కొనసాగింది. 67 నుంచి 89 వరకు ఘర్షణ వాతావరణంలో కూడా సమాఖ్య ఉంది. అప్పుడు కూడా సహకార సమాఖ్య ఉంది. ఎలా జరిగింది? అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అప్పుడు కేంద్రంలో జనతా ఉంటే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో జనతా ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు తినాలి, మాది తినాలి అనుకున్నారు, చేసుకున్నారు. కాబట్టి సహకార సమాఖ్య అనేది, బేరమాడే సమాఖ్య అనేది ప్రతిసారి ఉంది. ఒక పీరియడ్కి రిస్ట్రిక్ట్ చేయొద్దు మనం. కానీ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత మాత్రం 100% ఆ వైపు ప్రయత్నం. చిన్న ఇష్యూస్ ఉంటున్నాయండి, కానీ మెజారిటీ కేంద్రం ప్రభుత్వం ఒక కాంపిటీషన్, ఒక పోటీ వాతావరణం, రాష్ట్రాల మధ్యన ఒక పోటీ వాతావరణాన్ని సృష్టించి సహృద్భావ వాతావరణంలో దేశ అభివృద్ధిలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేసి నీతి ఆయోగ్ అనేది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో నీతి ఆయోగ్ అనేది వెళ్తుంది. నీతి ఆయోగ్ ఏర్పడడం మనం ఎక్కడ దీని కనెక్టింగ్ ఎక్కడి నుంచి అవుతుందంటే, ఇన్ని సమస్యలతోటి సహకార సమాఖ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో 2015లో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది. నీతి ఆయోగ్ అనేది క్రింద నుంచి పైకి మోడల్, అంటే డిసెంట్రలైజ్డ్ మెథడ్. ఇదివరకు మనం ప్రణాళిక సంఘంలో సెంట్రలైజ్డ్ మెథడ్ వాడేవాళ్ళం. అంటే ఒక రాష్ట్రంలో రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళకి గ్రామీణ సడక్ యోజన కింద 700 కోట్లు కేటాయిస్తున్నాం అని చెప్పి ఇచ్చేది ప్రణాళిక సంఘం. వాళ్ళకి రోడ్లు అవసరం లేదు, కానీ ఆ హెడ్ దేనికి, రోడ్లకు సంబంధించిన హెడ్ రోడ్లకే వాడాలి. రోడ్డు మీద రోడ్డు పోసేవారు అవసరం లేకపోయినా. అంటే ప్రణాళిక సంఘం చేసిన మిస్టేక్స్ ఏంటంటే, భారతదేశంలో ప్రణాళిక సంఘం విజయవంతమైందని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ అంత విజయవంతం అవ్వలేదు. అది అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వాలి ప్రణాళిక సంఘం. కేవలం ఏంటంటే వాళ్ళు మన గ్రామీణ సడక్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 8,000 కోట్లు, ఈ రాష్ట్రానికి 300 కోట్లు, ఈ రాష్ట్రానికి 200 కోట్లు, ఈ రాష్ట్రానికి 150 కోట్లని పంపిణీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రాష్ట్రానికి రోడ్లు అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు గుర్తించలేదు. సమావేశాలను ఏర్పాటు చేయాలి, కానీ ఇచ్చేసారు నిధులు. రాష్ట్రాలు ఏం చేసినాయి, అదే హెడ్లో ఖర్చు పెట్టాలి, రోడ్ల కోసమే ఖర్చు పెట్టాలి. దాన్ని అక్కడ వాళ్ళకి యూసీలు ఇవ్వాలి వాడినట్టుగా. ఏం చేసేవారు, అవసరం లేకపోయినా రోడ్లు పోసుకునేవారు, లేకపోతే మారుమూల ప్రాంతాలకి అవసరం లేని చోట కూడా రోడ్లు వేసేవారు. ఇది పరిస్థితి. కానీ ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ రంగాల్లో ప్రధానంగా వివాదాలు వస్తున్నాయి కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన, ఆ వాతావరణాన్ని చెరిపేసి ఒక సుహృద్భావ వాతావరణంలో సహకార సమాఖ్య విధానాన్ని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన సహకారంతో కూడింది, అలాగే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య పోటీ తత్వంతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో పోటీ పెట్టి అభివృద్ధి ప్రణాళికల్లో, జాతీయ విధానాల్లో ప్రణాళికలు రూపొందించడంలో, లేకపోతే ఏదైనా పాలసీని రూపొందించేటప్పుడు రాష్ట్రాలను భాగస్వామ్యం చేసి వాళ్ళ చర్చ ద్వారా, వాళ్ళ అనుమతితోటి వాళ్ళు రూపొందించినటువంటి అభివృద్ధి ప్రణాళికలను బేస్ చేసుకుని ఈ నీతి ఆయోగ్ అనేది ముందుకు వెళ్తుంది. అలాగే దానికోసం ఏం చేశారు, థింక్ ట్యాంక్, తెలుసు కదండి మనకి, థింక్ ట్యాంక్ అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అదే మేధో సంపత్తిని ఆధారంగా మొత్తం పౌర సమాజాన్ని,
ప్రైవేట్ సంస్థల్ని, ప్రజల్ని, అలాగే ప్రభుత్వాల్ని, రాష్ట్ర ప్రభుత్వాల్ని, కేంద్రాన్ని మొత్తం అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేసి అభివృద్ధి వైపు, భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి వైపు ప్రణాళికలు రూపొందించడం వల్ల క్రమంగా భారతదేశం ఏదైతే ముఖ్యమైన వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలన్నింటినీ కూడా అధిగమించి సహకార సమాఖ్య వైపు వెళ్తున్నట్టుగా మనం భావించవచ్చు అనేది మనం ఇక్కడ సహకార సమాఖ్య దిశగా దగ్గర రాస్తాం పారాగ్రాఫ్. ఇక కన్క్లూజన్, ముగింపు ఏ విధంగా ఉండాలంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 1947లో భారతదేశం ఒక విఫల ప్రయోగం అన్న దశ నుంచి ఇప్పుడు చిన్నటువంటి పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా అప్పటి భారత రాజ్యాంగ నిర్మాతల ఆలోచనకు అనుగుణంగా భారతదేశం 77 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిష్పక్షపాతంగా, నిరాఘాటంగా అధికార బదిలీ చేయగలిగినటువంటి ఎన్నికల సంఘంతో కూడి ఒక భిన్నత్వంలో ఏకత్వాన్ని సాటుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ ముందుకెళ్లే క్రమంలో ఈ సమాఖ్య రాజ్యాంగంలో రూపొందించినటువంటి సమాఖ్యలో ఎదురైన సవాళ్ళని ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో ఏ విధమైన అహాలు పోకుండా, అహం అంటే ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా సామరస్యంగా కేంద్రం, రాష్ట్రం కూడా ఈ విషయంలో ఆలోచించి ముందుకెళ్తే ఈ మోడల్ ప్రపంచంలోనే మిగతా దేశాలకి అనుకూలమైనటువంటి, ఆమోదయోగ్యమైనటువంటి, ఆచరణీయమైనటువంటి మార్గం కాగలదు అని ముగిస్తాను. మనం అంటే సహకార సమాఖ్యని మనం పాజిటివ్గానే ముగిద్దాం, వద్దనొద్దు. ఇది ఫెడరల్ సిస్టమ్, ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ సవాళ్ళు. దీని గురించి పీడిఎఫ్ నేను ఇస్తాను మీకు, రేపు ఎప్పుడు ఇస్తాను. మీరు రాసుకున్న నోట్స్ నుంచి ఒక జనరల్ ఎస్సే తయారు చేసుకోండి, నేను రాసిన దగ్గర పెట్టుకోండి. మీకు ఏంటంటే ఇక్కడ నా ఉద్దేశం, మిమ్మల్ని రాయమనే ఉద్దేశం ఏంటంటే మీకు స్కిల్ ఇంప్రూవ్ అవుతున్నాను అంతే, ఏం కాదు. రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఈ ఎస్ఐలో ఇంకా మీ అభిప్రాయం ఎస్ఐ మీద ఇలా సరిపోద్ది. నేను చాలా స్టడీ చేసిన తర్వాత రాశానండి.